కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మనం చదువుకున్నటువంటి వాక్య భాగము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15 అధ్యాయము 12 నుండి 20 వచనం వరకు చదువుకున్నాం. ఈ అధ్యాయం అంతా కూడా పునరుద్ధానానికి సంబంధించినటువంటి సందర్భం. యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించిన ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ కొరింథీలో ఉన్న కొంతమంది పునరుద్ధానాన్ని నమ్మట్ల, మృతులు చనిపోయిన తర్వాత ఎలా లేస్తారు అనే ఒక అపనమ్మకంతో సంఘంలో కొంతమంది సభ్యులు ఉన్నప్పుడు దానికి సంబంధించి సమాధానం చెప్తూ మృతుల పునరుద్ధానం ఎలా జరుగుతుందో అన్నది మాట్లాడుతూ యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం గురించి మాట్లాడుతున్న విషయాలు మనకి ఇక్కడ కనిపిస్తాయి. మనం ఇప్పుడు చదువుకున్నది అదే 12 నుండి 20 వరకు. నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా యేసుక్రీస్తు వారు లేపబడి ఉన్నాడు. దేవునికి ప్రథమ ఫలంగా యేసుక్రీస్తు వారు లేపబడ్డారు. తర్వాత యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఆయన అందు మృతి పొంది మృతులందరూ కూడా లేపబడతారు. అంటే పునరుద్ధానం అనేది క్రైస్తవానికి ఉంది. పునరుద్ధానం క్రైస్తవానికి ఒక శుభవార్త లాంటిది. మొదటి వచనంలో చెప్పాడు కదా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచుచున్నాను. సువార్త అనేది మన భాషలో మాట్లాడాలంటే శుభవార్త. ఇలాంటి శుభవార్త క్రైస్తవానికి ఉంది. అంటే క్రైస్తవానికి ఉన్నటువంటిది ప్రథమ సూత్రం ఏంటంటే పునరుద్ధానం. ఇతర మతాల నుండి క్రైస్తవం వేరుపరచబడి శిలువ సందేశానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయంగా, ఒక కేంద్రంగా పునరుద్ధానం ఉంది. మన సువార్త ప్రకటిస్తున్నామని అంటే క్రీస్తు వారు చనిపోతే ప్రయోజనం లేదండి. క్రీస్తు వారు శిలువలో రక్తం కార్చినంత మాత్రాన అది ప్రయోజనకరం కాదు. ఆ రక్తం ఎప్పుడు ప్రయోజనకరంగా మారుతుంది? ఆ రక్తం ఎప్పుడు పవిత్రమంది నిరూపించబడుతుంది? దేవుడు అంగీకరించినప్పుడు. మన కొరకు యేసుక్రీస్తు వారి శిలువలో ప్రాణం పెట్టారు. అది క్రీస్తు వారికి బలియాగమని గతించిన ఒక దినం ముందు మనం ధ్యానించాం. అంటే అలాంటి రక్తం సిందించబడిన తర్వాత ఆ రక్తంలో మనకి పాపక్షమాపణ కలిగింది అని ఎప్పుడు రుజువు అవుతుంది అని అంటే యేసుక్రీస్తు వారు తిరిగి లేచినప్పుడే. యేసుక్రీస్తు వారు తిరిగి లేవకుండా మృతుల్లో ఉండిపోతే పాపక్షమాపణ మనకి కలగదు, మనం నీతిమంతులుగా తీర్చబడం. అందుగురించే సువార్తలో ఆయన మరణం, సమాధి ఎంత ప్రాముఖ్యమో ఆయన పునరుద్ధానం కూడా అంతే ప్రాముఖ్యమైనది. ఆయన చనిపోవాలి, సమాధి చేయబడాలి, తిరిగి లేపబడాలి. ఈ 3 కార్యక్రమాలు జరిగితేనే మనిషి పాపాల నుంచి విడిపించబడతారు, రక్షణ పొందుతాడు. అందుగురించే క్రీస్తు పునరుద్ధానం క్రైస్తవానికి ప్రథమ సూత్రంగా ఉంది. పునరుద్ధానం లేకపోతే ఆయన చనిపోయిన ప్రయోజనం ఉండదు. పునరుద్ధానం చాలా ప్రాముఖ్యమైనది. దాని గురించి కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు ప్రపంచాన్ని తలకిందులు చేస్తూ, ప్రపంచాన్ని ఆశ్చర్యకితులను చేస్తూ ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. చనిపోయిన వారు తిరిగి లేవటం అనేది ఏ మత విశ్వాసంలో లేదు, ఏ మత గ్రంథాల్లో రాయబడలేదు, ఏ చరిత్రలో కూడా అది రాయబడలే. ఒకవేళ రాయబడ్డా వాటికి రుజువులు లేవు. కానీ యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు, తిరిగి బ్రతికారు, పునరుద్ధానం పొందారు. పునరుద్ధానము, పునర్ అంటే తిరిగి, ఉత్థానం అంటే బ్రతకటం. తిరిగి బ్రతికారు అనేది క్రైస్తవునికి మాత్రమే చాలా ప్రాముఖ్యమైనది. ఇక దేనికి ఇలాంటి సత్యం లేదు. క్రైస్తవం కూడా ఇలాంటి సత్యం మీద ఆధారపడి నిలబడి ఉంది. దీని గురించి కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. పునరుద్ధానం, ఆయన పునరుద్ధానం పొందితే మనకి ఏం నేర్పిస్తుంది పునరుద్ధానం? ఆ పునరుద్ధానం మనకి ఏం ప్రకటిస్తుంది? ఆయన పునరుద్ధానం పొందటం వల్ల ఏం ఫలితాలు వచ్చినాయి? ఇలాంటివన్నీ కూడా క్రైస్తవులు పూర్తి అవగాహన కలిగి ఉండాలి. అవన్నీ కలిగి ఉండకుండా సమాధుల దగ్గరికి వెళ్ళి అలగటం మాత్రం బాగా అలవాటు చేసుకున్నారు. పునరుద్ధానం యేసుక్రీస్తు వారు మీరు సమాధులు అలకండి అని చెప్పడానికి నేను పునరుద్ధానం పొందాను అని ఎక్కడ చెప్పలా. మీరు సమాధులు అలుక్కోవడానికి కాదు పునరుద్ధానం పొందింది అని ఎంతో స్పష్టంగా దేవుడు మాట్లాడారు. అక్కడ దాకా పరిమితి అయిపోయారు. ఆ పునరుద్ధానం ఎందుకు పొందాడు అన్నది వదిలేశారు మన వాళ్ళు. సరే, మనం 3 విషయాలు గమనించాలి ఈరోజు. ఒకటి, యేసుక్రీస్తు వారు పునరుద్ధానం పొందారు కదా, ఆ పునరుద్ధానం వలన మనకి ఫలితాలు ఏమొచ్చినాయి, పునరుద్ధానపు ఫలితాలు ఏమొచ్చినాయి. రెండవది, పునరుద్ధానం పొందడం ద్వారా ఆ పునరుద్ధానం మనకి ఏం ప్రకటిస్తుంది. తర్వాత పునరుద్ధానం మనకి ఏమి నేర్పిస్తుంది, ఏం చేయాలని మన నుంచి కోరుకుంటుంది. అర్థమవుతుందా? మనం ఏం చేయాలి? ఆయన పునరుద్ధానం పొందితే మనం ఏం చేయాలి? ఆయన పునరుద్ధానం ద్వారా వచ్చే ఫలితాలు నువ్వు చేసినా చేయకపోయినా అవి నీకు అప్లై అవుతాయి. ఇప్పుడు యేసుక్రీస్తు వారి యందు నువ్వు విశ్వాసం ఉంచావు,
ఆయన రక్తం నిన్ను కడుగుతుందని నమ్మావు. కేవలం ఒక నమ్మకంతోనే నీ పాపాలన్నీ క్షమించబడ్డాయి. అది నువ్వు చేయాల్సిందేం లేదు, ఒక నమ్మకమే. కానీ దాన్ని కొనసాగించుకోవాలని అంటే కనుక క్రియారూపంగా మనం చూపించుకోవాల్సినవి కూడా ఉన్నాయి. నేను క్షమిస్తాను, క్షమించిన తర్వాత నువ్వు దాన్ని కొనసాగించుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉందని కూడా బైబిల్ మనకి స్టేట్మెంట్ ఇస్తుంది. పొందుకున్నది ఒకటైతే ఆ పొందుకునేది కడ వరకు కొనసాగించుకోవాలంటే మనం క్రియారూపంగా చూపించాలి. మనం చేయాల్సినవి కూడా ఉన్నాయి. అవి ఏంటో కూడా ఆలోచించేద్దాం. అయితే ఇలాంటి గొప్ప పునరుద్ధానం యేసుక్రీస్తు వారు పొందలేదు అని చెప్పడానికి కొన్ని సిద్ధాంతాలు కూడా పుట్టించారు. అపవాది, దేవుడు తన పని తాను చేసుకుంటూ వెళ్తుంటే అపవాది కూడా తన పని తాను చేసుకుంటూ వచ్చాడు. ఒక మంచి వ్యాపారం జరుగుతుంది అనుకోండి, ఒక పెద్ద కంపెనీ జరుగుతుంది అనుకోండి, రన్ అవుతుంది అనుకోండి, ఆ కంపెనీ డ్యామేజ్ చేయడానికి దొంగ వ్యాపారస్తులు ఏం చేస్తారు, ఆ పేరు మీద ఒక చిన్న 3 అక్షరాలు తప్పించేసి ఒక భిన్నమైన దీనికి నష్టాన్ని తీసుకొచ్చి ఒక వ్యాపారాన్ని ప్రవేశపెడతారు. లోకంలో ఒరిజినల్ ఉంటుంది, డూప్లికేట్ ఉంటుంది. అలాగే దేవుడు తన సత్యాన్ని ప్రకటింపజేస్తూ వాస్తవాలు చెప్పుకుంటూ వెళ్తున్నాడు. అవి వాస్తవాలు కాదు, అవి అబద్ధమని చెప్పడానికి కూడా సాతాను తన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ప్రారంభం నుంచి కూడా యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడే ప్రయత్నం జరిగింది. అయితే ఈ పునరుద్ధానానికి సంబంధించి ఎందుకు అపవాదాన్ని ప్రయత్నాలు చేశాడు అని అంటే, ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒకటి పాజిటివ్గా మనం ఆలోచిస్తున్నప్పుడు నెగిటివ్గా ఒకటి వచ్చిందనుకోండి, నెగిటివ్ని బట్టి మనం బాధపడుతుంటాం. నెగిటివ్ విషయాలను బట్టి మనం బాధపడుతుంటాం. పాజిటివే మనకు కావాలని కోరుకుంటాం. పాజిటివ్ ఇప్పుడు నీడ విలువ ఎప్పుడు తెలుస్తుంది మనకి? ఎండ ఉన్నప్పుడే నీడ విలువ తెలుస్తుంది. ఎండ లేదనుకోండి, ఇది నీడని, దీని కింద మనం సేద తీరుతున్నామని, ఇది మనకు ఉపయోగపడుతుందని మనకు తెలియదు. ఎండ అనేది ఉంటేనే నీడ విలువ తెలుస్తుంది. అందుకే దేవుడు ఆయన సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు అసత్యాన్ని ఊరేగిస్తూ పేటరేగిపోయినటువంటి వాళ్ళని కూడా వదిలేసాడు ఆయన. ఎందుకనంటే అసత్యాన్ని కూడా మనకి సత్యానికి సపోర్ట్ చేస్తుంది కొన్ని సందర్భాల్లో, మనం వినియోగించుకునే విధానంలో. అర్థమవుతుందా? ఇప్పుడు ఉదాహరణకి రాధామనోహర్ దాస్ గారు ఉన్నారు. యేసుప్రభు వారు సిలువ మీద చనిపోలేదు అంటున్నాడు. కాసేపు యేసుప్రభు వారు సిలువ మీద చనిపోలేదు అంటున్నాడు. మళ్ళీ కాసేపు అంటున్నాడు ఆయన మృతుల్లోంచి తిరిగి లేవలేదు అంటున్నాడు. ఇక్కడ ఒక విషయం మీరు అర్థం చేసుకోండి. సిలువ మీద చనిపోలేనాడు మృతుల్లోంచి ఎలా లేస్తాడు? సిలువ మీద చనిపోలేదని చెప్పింది నువ్వే, మరలా మృతుల్లోంచి లేవలేదని ఎందుకు చెప్తున్నావు? చనిపోయి సమాధిలో ఉన్నాడని ఎలా చెప్తున్నావు? అంటే చనిపోవటం అనేది కరెక్టే, మరి ముందేమన్నావు? చనిపోలేదు అంటున్నావు. ఇప్పుడు మృతుల్లోంచి తిరిగి లేచాడని చెప్పేటప్పటికి ఏమంటున్నావు? ఆయన లేవలేదు, సమాధిలోనే ఉన్నాడు అంటున్నావు. మరి చనిపోవటం కరెక్టే కదా? ఇప్పుడు అర్థమవలేదు మీకు? అంటే ఇలాంటి నెగిటివ్ వ్యక్తులను కూడా దేవుడు వారు చెప్తున్న మాటలు పాజిటివ్గా మార్చుకుని సత్యాన్ని విస్తరింపజేయడానికి దేవుడు ఎప్పుడు కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. దేవుడు అనంతజ్ఞాని, ఎవరినైనా ఉపయోగించుకోగలడు ఆయన. అర్థమవుతుందా? ఈరోజు పునరుద్ధానానికి సంబంధించి యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడు అవ్వలేదు అని చెప్పడానికి ఇంచుమించు ఎన్ని సిద్ధాంతాలు తెలుసా? 11 సిద్ధాంతాలు లేచినాయి అంట. 11 సిద్ధాంతాలు యేసుక్రీస్తు వారు పునరుద్ధానం అవ్వలేదని చెప్పడానికి. ఎందుకు వాళ్ళకి ఆ తాపత్రయం? ఆ 11 సిద్ధాంతాలు సృష్టించినటువంటి వ్యక్తుల యొక్క ఉద్దేశం ఏంటి? యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడు అవ్వలేదు అని చెప్పడానికి, అది అసలు పునరుద్ధానమే కాదు ఇది అని చెప్పడానికి వాళ్ళు ప్రధానమైన ఉద్దేశం ఏంటి? వాళ్ళు ఏ ఉద్దేశంతో ఉన్నా ఒకటి మాత్రం నిజం, ఇది పొందలేదని చెప్తే మనకి ఏదో నష్టం ఉందన్నమాట. యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడు అవ్వలేదు అనే విషయాన్ని మనం అనుకుంటే కనుక ఆ పునరుద్ధానం మనకి చాలా నష్టాన్ని తీసుకొస్తుంది. కనుక వాళ్ళు పునరుద్ధానం యేసుక్రీస్తు వారు అవ్వలేదు అని చెప్తున్నారు అని అంటే అర్థం ఏంటంటే ఖచ్చితంగా దాంట్లో మనకి ఏదో బలమైనటువంటి లాభం ఉంది, బలమైనటువంటి ఆశీర్వాదం మనకు ఉంది, బలమైనటువంటి నిరీక్షణ మనకి ఏదో ఉంది. అందుగురించి సాతాను అడ్డుపడుతున్నాడు అనమాట. ఒకటి అడ్డుపడ్డాడు అని అంటే చాలామంది సంఘాలు స్థాపిస్తున్నప్పుడు, ఏదైనా ఒక దైవికమైనటువంటి కార్యక్రమం చేస్తున్నప్పుడు అడ్డులు వస్తున్నాయి అనుకోండి, చాలా కంగారు పడిపోతారు, బెంబెలెత్తిపోతారు. ఏంటి అలా అడ్డులు వచ్చేస్తున్నాయి? అడ్డు వస్తుందంటే అక్కడ బలమైన కార్యం ఏదో జరగబోతుంది. మంచి పని జరుగుతున్నప్పుడు చెడు ఎప్పుడు అడ్డుపడుతూనే ఉంటుంది. అలాగే ఈ పునరుద్ధానం ప్రజలు చెవుల్లో పడితే వాళ్ళు లబ్ధి పొందుకుంటారనేటువంటి ఒక దురుద్దేశంతో సాతాను ఇలాంటి వ్యక్తుల్ని పురుగొల్పి ఆయన పునరుద్ధానం అవ్వలేదు, ఇది జరిగింది కానీ ఇలా అనుకున్నారు వాళ్ళు అని చెప్పే ప్రయత్నాల్లో 11 సిద్ధాంతాలు వారు పుట్టించారు. అవేంటంటే కొన్ని చెప్పిన తర్వాత పునరుద్ధానం వల్ల మనకి వచ్చిన ఫలితాలు ఏంటి, పునరుద్ధానం మనకి ఏం ప్రకటిస్తుంది, పునరుద్ధానం తెలుసుకున్న మనం ఎలా బ్రతకాలి అనే దాని గురించి ఆలోచించేద్దాం. మొదటిది ఏంటంటే పస్కా కుట్ర. ఇది ఒక సిద్ధాంతం.
వీళ్ళు ఏం చెప్పారంటే ఈయన పేరు హ్యూస్కాన్ ఫీల్డ్ అనే వ్యక్తి యేసుక్రీస్తు వారు మరణ పునరుద్ధానాలకు ఒక కుట్రగా వర్ణించాడంట. ఆయన అసలు మరణం పొందలేదు, ఆయన పునరుద్ధానం పొందలేదు. పాస్ ఓవర్ ప్లాట్ అని పస్కా కుట్ర సిద్ధాంతం అంటారు దీన్ని. యేసుక్రీస్తు వారు చనిపోలేదు. ఈయన పక్కనే ఒక యవనస్తుడు ఉండేవాడు. ఆ యవనస్తుడు చనిపోయాడు. ఆ యవనస్తుడు చనిపోయి అదే బల్లెంతో పొడిచాడు కదా, ఒక అతను బల్లెంతో పొడిచాడంట. ఆ బల్లెంతో పొడిచిన అతను చనిపోయాడంట. యేసుక్రీస్తు వారు చనిపోలేదంట. ఆయన చనిపోయిన ఆయన్నేమో ఆయన్ని చూపించి, యేసుక్రీస్తు వారు చనిపోకుండా కిందకి దింపేసిన తర్వాత ఈయన బతుకున్న ఆయన ఈయన చూపించి పునరుద్ధానం అని చెప్పారంట. అది పస్కా కుట్ర అని ఒక సిద్ధాంతం. చాలా రకాలుగా బోధించారు దానికి. నేను దీనికి మనకు అంత అవసరం లేదు కాబట్టి షార్ట్లో వెళ్తున్నాను. చాలా పాయింట్లు ఉన్నాయి కదా. తర్వాత పునర్చైతన్యం అంటే మూర్ఛ సిద్ధాంతం. మూర్ఛ అంటే తెలుసు కదా, మూర్ఛపోయిన వాళ్ళు చచ్చిపోయినట్టు అయిపోతారు. మూర్ఛ వచ్చి పడిపోయిన అనుకోండి బీసుకుపోతారు. అసలు మనకి తెలియదు బతుకున్నాడా చచ్చిపోయాడా అన్నది కూడా మన అనుమానం వచ్చేస్తుంది అనమాట. అది మూర్ఛ అంటాం, మూర్ఛ సిద్ధాంతం. యేసుక్రీస్తు వారు శిలువ మీద చనిపోలేదంట. ఆయన శిలువ మీద మూర్ఛ వచ్చి పడిపోయాడంట. ఆ మూర్ఛ వచ్చిన ఆయన్ని సమాధిలో పెట్టడానికి ముందు చాలా రకాలుగా సపర్యలు చేశారు ఆయనకి. చేసిన తర్వాత తీసుకెళ్ళి సమాధిలో పెట్టిన తర్వాత ఆ మూర్ఛపోయిన వ్యక్తి లోన ఆ కూలింగ్కి, ఆ చల్లదనానికి మరలా సృహలోకి వచ్చాడంట. శిలువ మీద చనిపోయినట్టుగా మూర్ఛపోయాడంట. సమాధిలో పెట్టేసిన తర్వాత ఆ కూలింగ్కి మరలా స్పందన వచ్చిందంట. రే కదులుతున్నాడు రే అంటాం చూడండి. అప్పటిదాకా పడిపోయినవాడు పొద్దునుంచి అలాగే ఉన్నాడంటే పడి చనిపోయాడు అనుకుంటున్నాం. మేము అక్కడెక్కడ కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాం, పోలీసులు వస్తారో అని చూస్తున్నాం. అని అనుకున్న లోపు ఇలా కదలేడంటే కొద్ది వాతావరణం చల్లబడింది కదా, తెప్పరి వెళ్ళినట్టున్నాడని మనం చెప్తూ ఉంటాం చూసారా. అలాగా మూర్ఛ సిద్ధాంతాన్ని తీసుకొచ్చి యేసుక్రీస్తు వారు తెప్పరిల్లి ఆయన కొట్లైన ఇప్పేసుకునంట, రాడ్ అంటే దొర్లించేసుకునంట బయటకు వచ్చేసాడంట. అది పునశ్చైతన్యం, మూర్ఛ సిద్ధాంతం అని చెప్తున్నారు వాళ్ళు. సాధ్యమేనా ఇది? ఇందాక డొక్కలో బల్లెమెత్తి పొడిచినోడేమో చనిపోయి, ఆయన చనిపోయి నేను చనిపోతాను, నువ్వు బతికి తిరిగి వెళ్ళిపో, పునరుద్ధానం పొందారని వాళ్ళు నమ్ముతారు అని అంటే ఆయన చెప్పాడంట. అసలు డొక్కలో పొడి చంపినోడికి ఆ ఉద్దేశం ఎందుకు వస్తుంది? ఆయన పునరుద్ధానం పొందితే ఈయనకి లాభం ఏంటి? అలాంటి ఉద్దేశం ఎందుకు వచ్చింది? అంటే ఎంత తప్పుడు సిద్ధాంతాలు చూడండి. ఇక్కడ ఈయన ఏం చేశాడు, వీళ్ళు ఏం చెప్తున్నారు, వీళ్ళు ఇస్లాం మతానికి చెందిన వాళ్ళు సహోదరులు 1929, 1982, 1992 ఈ 3 సందర్భాల్లో డిహెచ్ లారెన్స్ అనే వ్యక్తి, మైకేల్ బైజెంట్ అనే వ్యక్తి, తర్వాత బార్బరా థీరింగ్, ఇలా ముగ్గురు కలిసి ఈ సిద్ధాంతాన్ని ఆయా సందర్భాల్లో తీసుకొచ్చారు. రాడ్ అండి, ఆ సమాధి కట్టిపెట్టిన రాడు తిరగటి రాడ్లాగా ఉంటుంది, అది పెద్దది. దాన్ని అంటే యేసుప్రభువారు అంటే సింపుల్గా జరిపేసుకున్నట్టు వచ్చేసారంట. మూర్ఛపోయి సావబత్తుల లంచ్లోకి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి మరలా పునర్చైతన్యం వచ్చేసి ఆ చల్లదనానికి శక్తి వచ్చేసి ఆ రాడ్ జరిపేశాడంట. ఆ రాడ్ జరపాలంటే 200 మంది ఉండాలంటండి. 200 మంది వ్యక్తులు ఉంటేనే కానీ రాడు అది జరగదంట. ఒకవేళ ఆయన చాలా అద్భుతాలు చేశారు కాబట్టి లోన్ నుంచి ఆ రాడు తొలగిపోకాకంటే తొలగిపోయింది అని అన్నారు అనుకుందాం, అని అలా క్రియేట్ చేశారు అనుకుందాం. ఆయన చేత్తో ఎలా గెంటగలిగాడని అంటే చాలామంది అద్భుతాలు చేశాడు కాబట్టి ఆ రాడ్ని శక్తి లేకుండా నేను మహిమతో గెంటేసాడని అనుకుందాం. మరి చనిపోయి తిరిగి లేవడానికి ఆ మహిమ ఉపయోగపడదా? చేయలేడు అది. ఆయన చనిపోయి తిరిగి రాలేడా? ఆ రాడ్ అలా ఉంచుకుని బయటకు రాలేడా? ఎంత క్రియేషన్ కాదు ఇది. వాళ్ళు ఏదో యేసుక్రీస్తు వారు పునరుద్ధానం పొందలేదని చెప్పడానికి చేసే ప్రయత్నాలే కదా ఇవన్నీ. తర్వాత దొంగిలించబడిన శరీర సిద్ధాంతం అంట. యేసుక్రీస్తు వారు శవం దొంగిలించబడిందంట, ఆయన శరీరం దొంగిలించబడిందంట. బహుశా వీరిలో ఎవరో ఒకరు దొంగిలించి ఉంటారు. వాళ్ళు ఎవరంటే యోధా మత ప్రవిష్టులు కానీ, రోమీలు కానీ, యేసుప్రభువారి శిష్యులు కానీ, యేసును పాతిపెట్టిన అరమతే యోసేపు కానీ, వీళ్ళ నలుగురిలో ఎవరో ఒకరు దొంగిలించారంట. అందుకే దేహం కనపడకుండా పోయిందంట. ఇది దొంగిలించబడిన శరీర సిద్ధాంతం. 4వది ఏంటంటే తప్పు సమాధి సిద్ధాంతం. తప్పు సమాధి అంటే ఏంటి? యేసుక్రీస్తు వారు సమాధి చేయబడినప్పుడు కొంతమంది స్త్రీలు ఆ సమాధి దగ్గరికి వెళ్ళారు. ఎప్పుడు వెళ్ళారు? 3 రోజు వెళ్ళారు, తెల్లవారుజామున వెళ్ళారు. తెల్లవారుజామున వెళ్ళినప్పుడు అంట వీళ్ళు వెళ్ళటం ఎక్కడికి వెళ్ళారంట? వేరే సమాధి దగ్గరికి వెళ్ళారంట. అది ఆల్రెడీ ఒక అతను తవ్వుకుని ఉంచుకున్నాడంట.
ఆ తొర్రి తవ్వుకుని ఉంచుకున్నాడంట. ఎప్పుడో చచ్చిపోయినప్పుడు నన్ను అందులో పెట్టండి అని చెప్పి సొంతంగా సమాధులు తవ్వించుకునేవారు. పెద్ద పెద్దోళ్ళు, డబ్బున్న వాళ్ళందరూ కూడా సొంతంగా సమాధులు. ఇప్పుడు చూడండి, పెద్ద పెద్దోళ్ళు, కోటీశ్వరులు ఉన్నవాళ్ళు వాళ్ళ తోటల్లో పెట్టుకుంటారు వాళ్ళ సమాధులు. అక్కడ పాతి పెట్టండి అని చెప్పుకుంటారు వాళ్ళు. అలాగే ఆ రోజుల్లో సమాధి తవ్వేసి ఉంచుకునేవారంట పెద్ద పెద్దోళ్ళు. చచ్చితే నన్ను అందులో పెట్టండి అన్నట్టు. వీళ్ళంట అలా తొలిచి ఉంచిపోయినటువంటి కొత్త సమాధి దగ్గరికి వెళ్ళి యేసుప్రభు మాయమైపోయి లేచిపోయారని చెప్పారంట. నాకు తెలియక అడుగుతున్నాను, యేసుప్రభు వారిని సమాధి చేసినప్పుడు వాళ్ళు అక్కడే ఉన్నారుగా, సుగంధ ద్రవ్యాలు పూసే కదా అందులో పెట్టారు. సమాధి చేసినప్పుడు యోసేపు గారి సమక్షంలోనే కదా జరిగింది. అంటే ఇప్పుడు వెళ్ళాల్సింది ఏ సమాధి దగ్గరికి వెళ్తారా? ఇలా ఖాళీ సమాధి దగ్గరికి వెళ్తారా? ఆల్రెడీ పెట్టున్న సమాధి దగ్గరికి వెళ్తారా? అలా అంత అమాయకులా మీరు? స్త్రీలు అంత అమాయకులా? ఎంత పర్టికులర్గా చూస్తారు తెలివి తక్కువ వాళ్ళ స్త్రీలు. అట ఏదో ఒక సమాధి దగ్గరికి వెళ్ళంట, ఖాళీ సమాధి దగ్గరికి వెళ్ళంట, అక్కడ యేసుక్రీస్తు వారు లేరు, లేచిపోరని చెప్పి వాళ్ళు ప్రసారం చేయటం మొదలెట్టారంట ఇంటికి వచ్చి. ఇది ఏ సిద్ధాంతం? తప్పు సమాధి సిద్ధాంతం. వేరే సమాధి దగ్గరికి వెళ్ళి అందులో లేకపోవడంతోనే ఆయన లేచిపోయాడని చెప్పారంట. తర్వాత ప్రత్యామ్నాయ సిద్ధాంతం అని ఒకటి ఉంది. యేసుక్రీస్తు శిలువలో మరణించలేదు, కానీ యేసుక్రీస్తుని పోలిన మరొక వ్యక్తి మరణించాడంట. యేసుక్రీస్తుని పోలిన మరొక వ్యక్తి మరణించాడంట. దేవుడు యేసుక్రీస్తుని చనిపోకముందే పరలోకానికి తీసుకెళ్ళిపోయాడంట. యేసుప్రభు స్థానంలో చనిపోయింది ఇస్కరియోతు యోధా అంట. ఇలా బోధ. ఎన్ని తిప్పలు పడుతున్నారు చూసారా? దేనికోసం? యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడు అవ్వలేదని. పునరుద్ధానం అవ్వలేదంటే ఏంటి లాభం వీళ్ళకి? వీళ్ళకి లాభం ఏంటి? వీళ్ళకి లాభం కంటే మనకి నష్టాన్ని ఎక్కువ తీసుకురావాలని వీళ్ళ ప్రయత్నం. వీళ్ళకి లాభం కంటే మనకి ఇబ్బందిని తీసుకొచ్చి పెట్టాలనేది వీళ్ళ ఆలోచన. తర్వాత తప్పు గుర్తింపు సిద్ధాంతం. తప్పు గుర్తింపు సిద్ధాంతం ఇదేంటంటే, శిష్యులు మరెవరినో చూసి యేసు ప్రభు అనుకుని యేసు లేచాడని ప్రసారం చేశారంట. యేసుక్రీస్తు వారు లేచాడని ప్రసారం చేశారంట. ఇదే సిద్ధాంతం. తప్పు గుర్తింపు అంటే సరిగ్గా గుర్తించలేదంట. ఆయన అనుకున్నారంట. మరి ఇప్పుడు అక్కడ లేచింది ఆయన ఎవరు? పోనీ ఎవరినో చూశారు అనుకుందాం, మరి ఆయన ఎవరు? ఆయనైనా తిరిగి లేచినాడేనా? పోనీ ఎవరో అనుకున్నారండి, యేసుక్రీస్తు వారు కాదండి, ఎవరినో చూసేసి యేసుక్రీస్తు వారు అనుకున్నారు. మరి ఆయన ఎవరు? తిరిగి లేచినాడు అయి ఉండాలిగా. అంటే చిన్న చిన్న లాజికల్ మిస్ అవుతూ ఏదో చెప్పాలనే ప్రయత్నం చేసిందండి. క్రైస్తవ సమాజాన్ని తప్పుదారులకు తీసుకెళ్లాలని, విశ్వాసులను తప్పుదారులకు తీసుకెళ్లాలని, ఆ పునరుద్ధాన బలాన్ని మనం అనుభవించకూడదని, ఆ పునరుద్ధానాన్ని బట్టి మనం అతిశయించకుండా ఉండటానికి సాతాను సకల విధాల ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చాడని మనకు అర్థమవుతుంది. తర్వాత ఆత్మీయ పునరుద్ధాన సిద్ధాంతం అంట. ఇదేంటంటే, యేసుక్రీస్తు ఆత్మీయంగా పునరుద్ధానుడు అయ్యాడే తప్ప ఆయన శరీరము చనిపోయే ఉందంట. ఎలా లేచాడంట? ఆయన ఆత్మీయంగా లేచాడంట. ఆయన ఆత్మ లేచిందంట, శరీరం మాత్రం ఎక్కడ ఉందంట? సమాధిలోనే ఉందంట. ఇది ఒక డాక్టరీన్. పురాణ సిద్ధాంతం. 1838లో డేవిడ్ స్ట్రాస్ అనే వ్యక్తి పునరుద్ధానం ఒక పురాణ గాథ, పునరుద్ధానం ఒక ఆత్మ సంబంధమైన కథ, సువార్తలు ఒక రకమైనటువంటి పురాణ గాథలు తప్ప నిజాలు అవి కాదు, అలా క్రియేట్ చేసుకుని పురాణాలు చెప్పారు అని చెప్పాడు అతను. భ్రమ సిద్ధాంతం. యేసుప్రభు తాను తిరిగి బ్రతుకుతానని చెప్పాడు కనుక శిష్యులు దాన్ని నమ్మటం మొదలుపెట్టినందున యేసుప్రభు లేచాడని భ్రమపడ్డారు. జోన్ హిక్, ఏఎన్ విల్సన్ల ప్రకారం శిష్యులు భ్రమకు గురయ్యారంట. ఎవరు? దేనికి గురయ్యారంట? ఇప్పుడు ఉదాహరణకు ఒక మాట చెప్తున్నాను, భ్రమకు గురవుతామంటే. మీలో ఎవరికో ఒక పని అప్పు చెప్పాను, అది ₹1,00,000 పని. ₹1,00,000 పని చెప్తున్నాను. నేను చచ్చిపోయే లోపు ఆ పని చేసి పెట్టాలి. ఆ ₹1,00,000 నేను మీకు అమౌంట్లో వేస్తానని చెప్తున్నాను. మీరు ఆ మాట నమ్మి నేను చెప్పింది చేయడానికి చూస్తున్నారు, చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈలోగా నేను పోయాను. ఆ 1,00,000 నేను మీకు ఇవ్వాల. మీతో చెప్పాను కదా ఏమని, 1,00,000 మీకు ఇస్తానని. ఆ పని చేయడానికి ఎంత అవుతుంది? 1,00,000 అవుతుంది. ఇప్పుడు ₹1,00,000 నేను మీకు ఇవ్వలేదు కదా, మీరు ఏం చేస్తారు చెప్పాలి? పని ఆపేస్తారు. ఎందుకని? ఈయన అబద్ధమాడాడు, అబద్ధమాడాడు కోసం ఆ పని చేసి ఆ ₹1,00,000 మనకెవడిస్తాడు అని అనుకోరా? ఇప్పుడు యేసుప్రభు వారు పునరుద్ధానుడు అవ్వలేదండి, భ్రమకు గురయ్యారండి అలా అనుకుందాం. మరి యేసుక్రీస్తు వారి కోసం ప్రాణం పెట్టేసి అంత ఎందుకు త్యాగం చేయాలో? అది అబద్ధం కదా, అది భ్రమ కదా. భ్రమకు గురైనటువంటి వ్యక్తులు అంత త్యాగం చేసేస్తారండి? మీకు అర్థమవుతుందా? భ్రమకు గురైన వాళ్ళు అంత త్యాగం చేసేస్తారా? చేయరు కదా. బ్రహ్మ అది నిజమే కాదు, ఇంకా డైలమాలో ఉన్నాను నేను అని కొంతమంది ఆగిపోదురు. 12 మంది అపోస్తుల్లో
మరి ఇలా మాట ఇచ్చుకుని తర్వాత తరాలు కూడా ఆయన కోసం చచ్చిపోయేంత త్యాగానికి ఒడిగట్టేశారు. మొత్తం సమస్తాన్ని వదిలేసుకోవడానికి ఒడిగట్టేశారు వాళ్ళు. భ్రమ అయితే అలా ఎందుకు చేస్తారండి? వీళ్ళు భ్రమలో ఉన్నారు. ఏ భ్రమలో? మనం చెప్పేది క్రైస్తవ సమాజం నమ్మేస్తుందన్న భ్రమలో ఉన్నారు వాళ్ళు. ఒకవేళ నిజం చెప్తేనే నమ్మం. మన క్రైస్తవుల దగ్గర ఉన్నది ఏంటి? నిజం చెప్పినా నమ్మం. ఎందుకంటే యేసుక్రీస్తు వారి మాటలు అంత అంత బలం ఉంది, జీవం ఉంది, శక్తి ఉంది. ఆయన అబద్ధం చెప్పలేదు. ఆయన అబద్ధం ఆడడానికి నరుడు కాదు. ఆయన అబద్ధం ఆడడానికి ఇలాంటి పనికిమాలోళ్ళు కాదు. ఆయన ఆయన చెప్పింది చేశాడు కాబట్టి అది జరిగింది. అందుకు నమ్ముతున్నాం మనం. ఇంకోటి ఏంటంటే అనుమాన సిద్ధాంతం. ఏ సిద్ధాంతం ఇది? అనుమాన సిద్ధాంతం. రొడోల్ఫ్ బుల్ట్మన్ ప్రకారం పునరుద్ధానం అనేది జరిగి ఉండవచ్చును, లేదా జరిగి ఉండకపోవచ్చు. జీవము గల యేసు ప్రభువును మనము అనుభవ రీతిగా తెలుసుకునేట్టు ముఖ్యంగానే ఆయన పునరుద్ధానం కాదు. దీనినే ఎక్స్టెన్షియల్ రిజరెక్షన్ అని కూడా అంటారంట. ఇది మనం ఆయన తిరిగి లేస్తే ఏంటి, తిరిగి లేకపోతే ఏంటి, మొత్తం మీద ఆయన నమ్మాలి మనం. ఎందుకు అనుమానంతో నమ్మాలి? ఏదోటి జరిగింది అని ఎందుకు అనుకోవాలి? ఒరిజినలే నమ్మాలి. అర్థమవుతుందండి? కాబట్టి ఈ విషయంలో ఇలాంటి తప్పుడు భిన్నమైనటువంటి వాదనలు వినిపించడానికి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు. అపవాది చాలామందిని ఆయా కాలాల్లో లేపుకుంటూ వచ్చారు. ఈ కాలంలో కూడా యేసుక్రీస్తు వారు పునరుద్ధానం పొందలేదని చెప్పి వాళ్ళు తయారయ్యారు. మతోన్మాదులు, మత శాంతస్వాదులు, క్రైస్తవేతరులు చాలా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. కనుక మనకి ఒక శుభప్రదమైన నిరీక్షణ ఏంటంటే యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు, తిరిగి మరలా రాబోతున్నారు. ఆయన అందు మృతి పొందిన మృతుల్ని తిరిగి లేపుతారు. మన భక్తిగా ఆయనలో బ్రతికి చనిపోతే ఖచ్చితంగా తిరిగి లేపుతాడనేటువంటి ఒక నిరీక్షణ మనకి ఉంది. పునరుద్ధానం మనకేం నేర్పుతుందంటే, మీరు చనిపోయారు అనుకుంటున్నారు, చనిపోలేదు, మీరు ఇంకా ఉన్నారు. ఎందుకని ఆయన తిరిగి లేచాడు కాబట్టి. చనిపోయిన వ్యక్తి అక్కడితో క్లోజ్ అవ్వలేదు కాబట్టి ఆయన తిరిగి లేచాడు కాబట్టి చనిపోతున్న వ్యక్తులు కూడా ఏం గ్రహించాలి? మనం తిరిగి లేస్తాం. అంటే మరణమే మనకు ముగింపు కాదనేది పునరుద్ధానం మనకి బలమైనటువంటి రుజువునిస్తుంది. కనుక ఈ పునరుద్ధానానికి సంబంధించి కొన్ని విషయాలు ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. పునరుద్ధానం మనకి ఏమి నేర్పుతుందో చూడాలి. పునరుద్ధానం వల్ల మనం ఏం పొందుకున్నామో కూడా మనం చూడాలి. కొన్ని విషయాలు చూపిస్తాను చూడండి. క్రైస్తవానికి ఇవాళ మనం క్రైస్తవం అనే దాని మార్గంలో మనం వెళ్తున్నాం కదా. మనం ఏమి నేర్చుకోవాలి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఇంత చదివాం కదా, అక్కడికి వెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 12 నుంచి చదువుకుందాం. క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎట్లు చెప్తున్నారు? అంటే సంఘాల్లోనే కొంతమంది ఏం చెప్తున్నారు? మృతుల పునరుద్ధానం లేదని చెప్తున్నారు. మృతుల పునరుద్ధానం లేని ఎడల మనం క్రీస్తుతో కూడా లేపబడి ఉండలేదు. మృతుల పునరుద్ధానం లేకపోతే యేసుక్రీస్తు వారు కూడా ఏమవ్వలేదు? లేపలేదు. మరి క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. అంటే మన విశ్వాసానికి ఆధారం ఏంటి? పునరుద్ధానం. ఆయన పునరుద్ధానం అవ్వకపోతే ఇంక మనం చెప్పేదేంటి? ఏం విశ్వాసం ఉంచమని చెప్పాలి? దేనంది విశ్వాసం ఉంచమని చెప్పాలి? నీకు కారు కొనిస్తాడు, నీకు బట్టలు ఇస్తాడు, చక్కటి పెళ్లి చేస్తాడు, చక్కటి భవనం కట్టుకుంటావు, చక్కటి ఉద్యోగం చేసుకుంటావు, ఇవి చెప్పాలి మనం. ఏంటి క్రైస్తవానికి విశ్వాసం? ఆయన మరలా వస్తాడు, మేము తిరిగి లేపబడతాం, ఏదైతే లోకం మా కొరకు సిద్ధపరచబడింది అక్కడికి తీసుకెళ్తాడు. ఇది మన విశ్వాసం. పునరుద్ధానం అవ్వకపోతే కనుక మన విశ్వాసానికి ఆధారం లేదు. మన విశ్వాసం ఏంటి? ఆయన తిరిగి వస్తారు, మృతుల నుంచి మనల్ని లేపుతారు, అంతేనా? మరి ఆయన లేవకపోతే అది జరిగిద్దా? ఇది జరగకపోతే ఆయన లేపబడినట్టు లెక్క, ఆయన లేపబడినట్టు లెక్క. అందుకే మొదటి విషయం ఏంటంటే పునరుద్ధానం అనేది మన విశ్వాసానికి ఆధారం. పునరుద్ధానం పొందాడు లేదు మాకు అనవసరం అండి, మేము యేసుప్రభుడిని రక్షకుడిగా అంగీకరిస్తున్నామండి అని మనం అనకూడదు. పునరుద్ధానం పొందాడని ఘంటాపథంగా వాదించాలి, ఒప్పించాలి, వారిని రప్పించాలి. ఎక్కడికి? సంఘంలోనికి. ఇది మనం చేయాల్సినటువంటి పని. మన విశ్వాసం ఏంటి? మన విశ్వాసానికి ఆధారం ఏంటి? చూడండి ఇలాగా. మన విశ్వాసానికి ఆధారం ఏంటి? ఆయన సిలువ మీద చనిపోయాడనా? ఆయన సమాధి చేపట్టాడనా? ఆయన పునరుద్ధానం అవ్వకపోతే ఆ రెండు చేసిన ఉపయోగం లేదు. అందుకే మన విశ్వాసానికి ఆధారం ఏంటంటే ఆయన పునరుద్ధానం. ఆయన తిరిగి లేచాడు, మేము తిరిగి లేస్తాం. మా బంధువులు మాకంటే ముందు చనిపోయారు, నా రక్త సంబంధికులు నాకంటే ముందు చనిపోయారు, వాళ్ళని కూడా నేను తిరిగి చూస్తాను ఒక రోజుని. ఇది మా విశ్వాసం.
ఆ విశ్వాసానికి ఆధారం పునరుద్ధానం. రెండోది ఏంటంటే రోమాపత్రిక 4వ అధ్యాయము. పునరుద్ధానం లేదని వాడు చెప్పే ప్రయత్నం ఎందుకు చేశాడని అంటే, జరగలేదని చెప్పే ప్రయత్నం ఎందుకు చేశాడని అంటే, ఇలాంటివన్నీ మనం కోల్పోతామని. 4:25 చూడండి. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనం నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. పునరుద్ధానం మన నీతికి ఆధారం. ఒక మాట అడుగుతాను మిమ్మల్ని, మీరు నీతిమంతులేనా? ఇలా చూడండి ఒకసారి. తలకాయల కిందకి తరదలేదు, పైకి చూడండి. మీరు నీతిమంతులేనా నేను అడుగుతున్నా. నీతిమంతులు అన్న వాళ్ళు చేయొద్దండి. ఈ వచ్చిన చదివిన తర్వాత 4:25 మళ్ళీ చదువుతున్నాను, మళ్ళీ అడుగుతాను మిమ్మల్ని. ఆయన మన అపరాధుల నిమిత్తం అప్పగింపబడి మనం నీతిమంతులుగా తీర్చబడుటకి లేపబడాను. మేము నీతిమంతులు అన్న వాళ్ళు చేయొద్దండి. బయటకి ఏంటేసేయండి, నీ చేయొత్తలేండి, బయటికి వెళ్ళిపోమన్నాడు. ఈ వాక్యం చదివిన తర్వాత కూడా నేను అదే అన్నాను, నేను మీ విశ్వాసానికి ఆధారం ఏంటి? పునరుద్ధానం. మీరు నీతిమంతులు అయ్యారంటానికి ఆధారం ఏంటి అని అడుగుతున్నా. మరి మీరు పునరుద్ధానం అవ్వలేదన్నట్టు లెక్క మీరు చేయకపోతే. యేసుక్రీస్తు వారు పునరుద్ధానం అవ్వలేదని లెక్క అండి మీరు చేయకపోతే. మళ్ళీ అడుగుతున్నాను, మేము నీతిమంతులు అన్న వాళ్ళు చేయొద్దండి. అయ్యి బాబా, లోకంలో నీతి మురుగుగొడ్డండి, మసిగొడ్డండి. లోకంలో నీతి చెప్పాడు కదండి, నా నీతి ముందు మీ నీతి మసిగుడ్డ అన్నాడు. ఆ మసిగుడ్డ కనపడకుండా ఆయన చక్కగా ఉతికాడు కదా నీతిమంతులు చేయడానికి, పరిశుద్ధులుగా మార్చడానికి. అది ఎలా జరిగింది? యేసుక్రీస్తు వారి మృతుల నుంచి తిరిగి లేపబడకపోతే, లేపబడతామంటే అదే ఇప్పుడు దొరుకుతారు మీరు మళ్ళీ. ఎప్పుడో యేసుక్రీస్తు వారు తిరిగి లేపబడితే నీతిమంతులు అవ్వటం ఏంటి? అదే లేపబడితే నీతిమంతులు ఎలా అయిపోతాం అంటున్నా. అదే నేనేమంటున్నా, నేను అడిగేది ఒకసారి సరిగ్గానండి. ఆయన తిరిగి లేచాడు, నేను కాదంటలేదు, తిరిగి లేచాడు. మనం నీతిమంతులు అవటం తిరిగి లేస్తే. నేనేమంటానంటే, పాత నిబంధనలు బళ్ళు ఇచ్చేవారు కదా, ఎన్నిసార్లు చెప్పినా మీరు సంటి పిల్లల్లాగే ఏదో పాల పెకిలు చీకినట్టే ఉంది పరిస్థితి. పాత నిబంధనలు బళ్ళు ఇచ్చేవారు కదా, ఒక పాపపక్షంగా అతడు ఏదో బలి పశువుని పట్టుకొచ్చేవాడు. అతడు ఎదురుగా ప్రధాన యాజకుడు బలి ఇచ్చి దాన్ని తీసుకెళ్ళి దేని మీద పెట్టేవారు? ఆ కట్టెల మీద, కట్టెల మీద పెట్టేవారు. ప్రధాన యాజకుడు అతని పక్షంగా దేవునికి మొరపెట్టేవాడు. పైనుంచి ఆకాశంలో నుంచి అగ్ని వచ్చి బూడిద చేసేది అంటండి. ఆ బూడిద చేయటం ఏంటి అంటే, ఈ పాపి పక్షంగా ఈ ప్రధాన యాజకుడు పట్టుకొచ్చి ఇచ్చినటువంటి ఆ బలి పశువు నేను ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే ఆ బలి పశువులో మచ్చ కానీ, డాగు కానీ, కలంకం కానీ లేదు, అది పవిత్రమైనదాన్ని ఇచ్చాడు. కాబట్టి అతనిచ్చిన బలిని నేను అంగీకరిస్తున్నానని చెప్పి పైనుంచి దేవుడు అనుమతి ఇచ్చాడు. నేను ఇతని బలిని నేను అంగీకరిస్తున్నానని. ఒకవేళ అంగీకరించలేదు అనుకోండి, అగ్ని వచ్చి కాల్చిది కాదంట. అర్థమైందా? ఇప్పుడు యేసుప్రభువు వారు పునరుద్ధానుడు అయితే మనం నీతిమంతులు ఎలా అయ్యాం అంటే, యేసుక్రీస్తు వారు మనందరి కొరకు కలువరి శిలువలు చిందించిన ఆ ప్రాణం, ఆ రక్తం నేను ఓకే చేసుకున్నాను అని చెప్పడానికి ఆయన తిరిగి లేపాడు. పైనుంచి అనుమతి వచ్చింది. వారు నీ పక్షంగా నీ అందు విశ్వాసం ఉంచి నీ రక్తం పవిత్రమైందని ఎవరు అంగీకరించి నీ రక్తాన్ని ఆశ్రయిస్తూ నీ పాదసన్ని దగ్గర కూర్చుని ఒప్పుకుంటారో వారి పాపాలు నేను క్షమిస్తున్నాను, అందుగురించి నేను తిరిగి లేపుతున్నానని పైనుంచి అనుమతి ఇచ్చాడు. పునరుద్ధానం అవ్వలేదనుకోండి, ఆయన రక్తం కూడా అప్లై అవ్వదు మనకి. ఇక ఆయన రక్తం కూడా పవిత్రమైనది కాదని అర్థం. అర్థమైంది? ఇప్పుడు నేను అడుగుతున్నాను, పునరుద్ధానం నీతిమంతులుగా చేసింది, మీరు నీతిమంతులేనా? ఎలా చెప్పగలరు? యేసుక్రీస్తు వారు నా కొరకు చిందించినటువంటి పవిత్రమైన రక్తం దేవుడు అంగీకరించారు. ఆయన పునరుద్ధానం అయినప్పుడు నాకు అది అర్థమైంది. ఒకవేళ ఆయన తిరిగి లేపబడకపోతే నా కొరకు చిందించిన రక్తం ఆయనకి ఇష్టం అవ్వలేదు. యేసుక్రీస్తు వారిలో చిన్న పొరపాటున ఏమవును, ఆయన తీసుకోడు, ఆయన లేపడిక. యేసుక్రీస్తు వారిలో కూడా బలహీనతలు ఉన్నాయనుకోండి, యేసుక్రీస్తు వారిలో కూడా పాపం ఉందనుకోండి, యేసుక్రీస్తు వారిలో కూడా దేవునికి ఆయాస పెట్టే పనులు ఉన్నాయనుకోండి, కల్మషం ఉందనుకోండి, ఆ రక్తం అప్లై అవుతుందా? అది గురించి దేవుడు ఏం చెప్పాడు? పునరుద్ధానం ఎప్పుడైతే అయ్యాడో దేవుడు అనుమతిస్తున్నాడు. ఏమనంటే, మీ కొరకు చిందించిన ఈయన రక్తాన్ని నేను అంగీకరిస్తున్నాను, మీ పాపాలు నేను క్షమిస్తున్నాను, ఈ రక్తంలో మీరు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఇదిగో దానికి రుజువు, ఆయన మృతుల్లోంచి లేపుతున్నాను. 4:25 మరొకసారి చదవండి.
ఆయన మన అపరాధం నిమిత్తం అప్పగింపబడి మనం నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. ఎందుకు లేపబడ్డాడు? మనం నీతిమంతులుగా తీర్చబడ్డానికి. అంటే ఆయన మన కొరకు చిందించిన రక్తం అంగీకారం అయిందా దేవునికి? అది రుజువు. ఒకవేళ మన పునరుద్ధానం అవ్వలేదన్నాం అనుకుని ఏళ్ళు అతలు ఏదయ్యా అన్నాం అనుకోండి, అప్పుడు మనకి దెబ్బడుతుంది. ఎందుకంటే మన నీతిమంతులు అవ్వం. ఆయన పునరుద్ధానుడు అయ్యాడా? పునరుద్ధానుడు అయ్యాడు. పునరుద్ధానం మనకి ఏమి ఇస్తుందంటే మన విశ్వాసానికి ఆధారాన్ని ఇస్తుంది. పునరుద్ధానం ఏమిస్తుందంటే మనం నీతిమంతులుగా తీర్చబడ్డామని చెబుతుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3-4. 1వ అధ్యాయం 3-4. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన, చూడండి, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. అవునండి, జీవముతో కూడిన నిరీక్షణ. మన నిరీక్షణకి ఏముంది? జీవం ఉంది. అంటే మన నిరీక్షణ చచ్చిపోయేది కాదు, మన నిరీక్షణ మృతతుల్యమైంది కాదు, మన నిరీక్షణ బ్రతికే ఉంటుంది, సావు లేదు. కొన్ని నిరీక్షణలు ఎలా ఉంటాయి? కొన్ని నిరీక్షణలు ఎలా ఉంటాయి? మనకి ఏదైనా ఒక ఉద్యోగం వస్తుందని ఎదురు చూస్తున్నాం అనుకోండి, ఒక నిరీక్షణ కలిగి ఉన్నాం అనుకోండి. ఆ ఉద్యోగం వచ్చినా రాకపోయినా ఆ డేట్ వచ్చేంత వరకు చాలా జాగ్రత్తగా చూస్తాం. అప్పటి వరకు ఆ నిరీక్షణకి ఏముంది? ప్రాణం ఉంది. అది అవ్వలేదనుకోండి, ఆ నిరీక్షణ ఏమైపోద్ది? చచ్చిపోద్ది. అర్థమైందా? ఈ భూమి మీద ప్రతి నిరీక్షణకి సావు ఉంది. ఈ భూమి మీద ప్రతి నిరీక్షణ చచ్చిపోద్ది. కానీ మన నిరీక్షణకి సావు లేదు. మన నిరీక్షణకి సావు లేదు. ఏంటి ఆ నిరీక్షణ? అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిదినైన స్వాస్థ్యము మనకు కలుగుతుంది. అది పరలోకమందు మన కొరకు భద్రపరచబడి ఉంది. 5వ వచనం ఆఖరి లైన్. ఆ స్వాస్థ్యం పరలోకమందు మనకు భద్రపరచబడి ఉంది. అంటే మనకు పరలోకాన్ని ఇస్తాను అని చెప్పి యేసుప్రభు నిరీక్షణ, అదే తండ్రి అయిన దేవుడు మనకు నిరీక్షణ ఇచ్చాడు. అందరిని బట్టి తండ్రి అయిన దేవునికి స్తుతి కలుగును కాక అని చెప్పాం. ఇది ఎలా జరిగింది? ఈ నిరీక్షణ మనకి ఎలా వచ్చింది? మృతుల్లోండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన. యేసుక్రీస్తు వారు తిరిగి లేవకపోతే మనం తీసుకెళ్ళేది ఎక్కడికి తీసుకెళ్తాడు? ఎవరు తీసుకెళ్తారు? నీకు అర్థం అవ్వలేదా? మన నిరీక్షణ ఏంటి? పరలోకం వెళ్తాం. ఆ పరలోకం వెళ్తామనే నిరీక్షణ ఎవరిని పెట్టగలిగింది? ఎందుకని? ఆయన చెప్పాడు, తండ్రి ఏంటి అనేక నివాసాలు కలవు, నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను, అక్కడ నాతో పాటు మీరు ఉంటారు, తండ్రితో పాటు మీరు ఉంటారు కదా. అసలు ఇది పునరుద్ధానమే జరగకపోతే మనకు ఆ నిరీక్షణ ఎలా వస్తుందండి? ఆయన తిరిగి లేవాలి కదా. చంపబడ్డాడు, మన అందరి ముందు సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. లేచిన తర్వాత కదా మనకి నిరీక్షణ కలిగి, అమ్మ తిరిగి లేచాడు రా, ఆయన ఖచ్చితంగా వస్తాడు. అంటే మన నిరీక్షణకు ఆధారం ఏంటంటే పునరుద్ధానం. యేసుప్రభు మృతుల నుంచి తిరిగి లేకపోతే మనకు పరలోకం. నేను చెప్పాను మీకు ఏమని చెప్పాను? ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇల్లు ఇస్తాను, మీరు మా సంఘానికి రండి, కంటిన్యూ అవ్వండి, వచ్చిన వాళ్ళందరికీ ఖచ్చితంగా 100 గజాలు ప్లాట్ ఇస్తాను, మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఇస్తానని చెప్పి మాట ఇచ్చాను. ఎగబడి వచ్చేస్తున్నారు, మొత్తం సంఖ్య పెరిగిపోతుంది. తీరా చచ్చిపోయిన తర్వాత పాస్టర్ గారు స్థలం ఇస్తానని ఎదురు చూస్తున్నారు. మీరు యూహిదోడికి చెప్పాను, ఏమని? నేను 10వ రోజున తిరిగి లేస్తాను, మీ స్థలాలు మీకు ఇస్తానని చెప్పాను. మీరు 5 రోజులు చూశారు, భయం లేదు. 6 రోజులు చూశారు, భయం లేదు. 9 రోజులు చూశారు, మీకు భయం లేదు. ఎందుకని? మీ నిరీక్షణకి ఏముంది? జీవం ఉంది, ఆధారం ఉంది. ఎందుకని? 10 రోజుల తర్వాత లేతారు. 10వ రోజుని సమాధి చుట్టూ చూస్తున్నారు, కనీసం కదలక కూడా లేదు. ఆవిడ బెచ్చం పెట్టాడు, అసలు ఉన్నాడా మన పాస్టర్ గారు లేచిపోయాడు అని చెప్పేసి గడ్డపడితో పొడిచాడు. కుళ్ళుకొంపోతుంది. లేగలేదు, పాస్టర్ గారు కుళ్ళిపోయాడు రా, స్థలాలు ఇస్తానని అవి ఇస్తానడు, దెబ్బ హెడరు మనకి అంటుంది. అప్పుడు మీ నిరీక్షణకి జీవం ఉంటుందా? తిరిగి లేస్తే ఖచ్చితంగా ఇస్తాడు, ఆయన బ్రతికాడు అంటాం. అదే పునరుద్ధానం అదే చెబుతుంది. ఆయన తిరిగి లేకపోతే ఆయన మాటలకు ఆధారం ఉంటుందా? ఆయన మాటల మీద మనకి నిరీక్షణ ఉంటుందా? అంటే పునరుద్ధానం ఏమి నేర్పిస్తుంది మనకి? మన నిరీక్షణకు ఆధారం. 3 విషయాలు చెప్పాను. 1 మన విశ్వాసానికి ఆధారం, 2 మన నీతికి ఆధారం పునరుద్ధానం, 3 మన నిరీక్షణకు ఆధారం. మన నిరీక్షణకి ఆధారం. ఇక మనం ముందుకు వెళ్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20 నుండి 22 వరకు చూద్దాం. 22 నుండి
20 20 నుండి 22, క్షమించాలి, 20 నుండి 22. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణం వచ్చాను కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానం కలిగాను. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తు నన్ను అందరూ బ్రతికింపబడుదురు. అందరూ బ్రతికింపబడుదురు. చాలండి. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. పునరుద్ధానం మనకి ఏం చెబుతుందంటే గొప్ప అభయం ఇస్తుంది. ఏమిస్తుంది? గొప్ప అభయం. ఏంటి అభయం? ఏంటి అభయం? తిరిగి బతుకుతారు. ఆయనలో ఉండి చనిపోతే ఏమవుతాడు? తిరిగి బతుకుతారు. ప్రథమ ఫలంగా క్రీస్తు లేచాడు కాబట్టి మనకి అభయం వచ్చింది. ఆయన లేవకుండా మనోళ్ళు కూడా లేస్తారని ఎలా చెప్తాం? ఇప్పుడు సత్యనారాయణ గారు లేస్తారా? మరలా అమ్మగారు లేస్తారా? మీ వాళ్ళు ఎవరైనా బంధువులు క్రీస్తు ప్రభుని నమ్ముకున్న వాళ్ళందరూ లేస్తున్నారని నమ్ముతున్నారా? ఆధారం ఏంటి? ఆయన పునరుద్ధానుడు అయ్యాడు కాబట్టి. ఒకవేళ అడిగారు ఇంక ఎవరైనా మా వాళ్ళు తిరిగి లేస్తాం, ఓ రోజున మేము అందరూ కలుసుకుంటాం అని చెప్పారు. ఇంక మీరు వాళ్ళు చెప్పారు కానీ వెళ్ళరా, ఏంటి ఆధారం ఏంటి? ఎవరు చెప్పారు అన్నారు అనుకోండి. నా ప్రభు లేచి చూపించాడు. మాకు ఆ అభయం ఉంది. మాయమైపోయారు, గాల్లో కలిసిపోయారు, దెయ్యాలు తిరుగుతున్నారని అయితే మేము నమ్మట్లా. మాకు నమ్మకం ఒకటే, పరదేశంలో నెమ్మది పొందుతున్నారు, విశ్రాంతి పొందుతున్నారు. ఖచ్చితంగా ఓ రోజున మేము చూడబోతున్నాం. అది క్రీస్తు ప్రభువే చెప్పారు, మేము నమ్ముతున్నాం. మాకేముంది? అభయం. అంటే చనిపోయినప్పుడు బాధపడద్దని అందుకే అన్నాడు. నిద్రించిన వారికి వచ్చి ఇతరుల వల్ల మీరు దుఃఖపడకుండా నిమిత్తము కొన్ని విషయాలు మీతో చెప్తున్నాను. ఇతరులు దుఃఖపడతారు, ఎందుకంటే వాళ్ళకి అభయం ఇవ్వలా. ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళకే డౌటు. లేచిన వాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ అలాంటి ప్రయత్నాలు చేసి కూర్చుని లేవలేదు, అందరూ ఉండిపోయారు. అందుకొచ్చి వాళ్ళకి భయం కింద ఉంది. ఎప్పుడు చచ్చిపోతామా అని భయం. కానీ మనం ఎప్పుడు చచ్చిపోతామనే ధైర్యంతో ఎదురు చూస్తున్నాం. ఎప్పుడు ప్రభు వస్తాడా, మమ్మల్ని తీసుకొస్తాడా బయటికి అని ఆ భయంతో మనం ఎదురు చూస్తున్నాం. ఇది పునరుద్ధానం మనకి నేర్పుతున్న విషయం. ఎన్ని విషయాలు చెప్పాను? మన విశ్వాసానికి ఆధారం పునరుద్ధానం, మన నీతికి ఆధారం పునరుద్ధానం, మన నిరీక్షణకి ఆధారం పునరుద్ధానం, మనకు అభయాన్ని పుట్టించింది పునరుద్ధానం. ఇన్ని ఫలితాలు ఇచ్చుకుంటూ వచ్చింది మనకి. చాలా ఉన్నాయి. నేను గతంలోని మన సంవత్సరం పునరుద్ధానం ఏం ప్రకటిస్తుంది అన్న దాంట్లో చాలా విషయాలు చెప్పాను, మన గ్రూప్లో కూడా పెట్టాను. అదొకసారి వినండి. మరలా అది చెప్పినా యూట్యూబ్లో ఆల్రెడీ చూసున్నారు కాబట్టి ఆ పాయింట్స్ అన్ని మళ్ళీ కంటిన్యూ చేసినా మనకి వేస్ట్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి కొత్త విషయాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం, కొత్త విషయాలు మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు పునరుద్ధానం ద్వారా వచ్చే ఫలితాలు చూసాం, మిగతా అన్నీ ఆ యూట్యూబ్లో ఆ మెసేజ్లో ఉంటే చూడండి. ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడు అయ్యాడు కదా. పునరుద్ధానుడు అయ్యాడని సంబరాలు చేసుకుంటున్నాం, పునరుద్ధానుడు అయ్యాడని ఆనందిస్తున్నాం, సంతోషిస్తున్నాం. నిరీక్షణ, విశ్వాసము, నీతి, అభయం ఇవన్నీ మాకు కలుగుతున్నాయి పునరుద్ధానం ద్వారా. ఇది మనం ఏం చేయకపోయినా ఇవి మనకు వచ్చేస్తాయి. నువ్వు ఆయన కోసం ఏం చేయకపోయినా కేవలం విశ్వాసం ఇస్తే ఇవన్నీ మనం పొందుకుంటాం. కానీ పునరుద్ధానం మనకు ఒక పాఠం నేర్పిస్తుంది. పాఠం అంటే చేయాల్సిందని. అర్థం అవట్లేదా? చదువుకున్నారా? పాఠం అంటే ఏంటి? పాఠం చెప్పారంటే అర్థం ఏంటి? మీరు చేయాల్సింది ఏదో అదే. పునరుద్ధానం కూడా మనకి ఏం చెబుతుందో తెలుసా? ఒక పాఠం నేర్పిస్తుంది. పునరుద్ధానుడు అయ్యాడని సంబరాలు చేసుకునే కంటే ఆ పాఠం ఏంటో నేర్చుకుని అప్పుడు సంబరాలు చేసుకుంటూ బాగుంటుంది. సమాధుల దగ్గరికి వెళ్ళి కూర్చుని అలుక్కుంటే వచ్చేది కాదు, అది అక్కడే ఉండిపోతావు, ఏముండదు. చూద్దాం కొన్ని విషయాలు. ఈ పునరుద్ధానం గురించి మనం ఆలోచించాల్సినటువంటి విషయాలు ఏంటంటే, ఒకటి దేవుని ఉగ్రతను సిలువ సంతుష్టిపరిచింది అని పునరుద్ధానం ప్రకటిస్తుంది. పునరుద్ధానం ఏం ప్రకటిస్తుంది? దేవుని ఉగ్రతను సిలువ సంతుష్టిపరిచింది. సంతుష్టి అంటే ఆయన్ని తృప్తిపరిచింది. ఇలా చూడండి, పునరుద్ధానం ఏం చెప్పింది, ఏం ప్రకటిస్తుంది? దేవుని ఉగ్రతని సంతృప్తిపరిచిందంట. అంటే ఒక ఆయన విపరీతమైనటువంటి కోపంతో ఉన్నాడు, ఉగ్రతతో ఉన్నాడు. ఆ ఉగ్రతని చల్లార్చడానికి, ఆ
ఆ ఉగ్రతను చల్లార్చడానికి ఒక ఆయన నీతిమంతుడు శిలువ మీద చనిపోవాల్సి వచ్చిందంట. అంత కోపం ఎందుకైనకి, అంత ఉగ్రత ఎందుకైనకి అని అంటే పాపుల మీద కోపం కదా ఆయనకి, పాపం మీద కోపం ఆయనకి. ఆ పాపం వీళ్ళని ఏం చేస్తుంది? పాపులుగా మారుస్తుంది. ఆదాము అతిక్రమం ఏం చేసింది? లోకంలోనికి పాపం రావడానికి కారణమైంది. ఆ పాపం ఇప్పుడు ఏం చేస్తుంది? అందరినీ భ్రమకు గురి చేస్తూ ఆ పాపం చేయిస్తుంది. ఇప్పుడు పాపం మీద ఆయన కోపం, ఆ పాపం చేయటం వలన వీళ్ళు పాపులుగా మారిపోతున్నారు. ఇప్పుడు వీళ్ళ మీద కోపం మరలింది. ఇప్పుడు ఆ కోపాన్ని సంతుష్టిపరచడానికి ఒక నీతిమంతుడు చనిపోవాల్సి వచ్చింది. మీకు ఏమి అర్థమవుతుంది ఇందులో? పునరుద్ధానం ఏం పాఠం చెప్తుంది మనకి? మీరు తెలివైన వాళ్ళు అయితే చెప్తారు. మనం పాపం చేస్తే ఆయన చనిపోవటం ఏంటండి? అదే మనం పాపం చేస్తే ఆయన భరించడం ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి మీ బాకీలు నేను కడతానని ఒప్పుకున్నాను ఎవరి దగ్గర. మీ మనసాక్షి పని చేస్తుందా? పని చేయాలి. నేను అప్పులు చేస్తే ఆయన కడతాం ఏంటి? ఒకసారి కట్టాడు సరే, ఇప్పుడు ఏం చేయాలి? తర్వాత ఇంకా అప్పు చేయకూడదు. నీకు అర్థం అవ్వలేదా? ఒకసారి ఆయన భరించాడు. నాకు ఏమర్థమైందంటే నేను అప్పు చేస్తే ఆయనకి అర్థమేంటి బాకీ, కాబట్టి నేను ఇప్పుడు ఏం చేయకూడదు? అప్పు చేయకూడదు. అంటే మన పాపాల కొరకు ఆయన సిలువలో చనిపోతేనే కానీ దేవుని ఉగ్రత తీరలేదంటే, దేవునికి సంతృష్టి కలగలేదంటే దేనివల్ల? ఇది పాపం వలన. కాబట్టి పునరుద్ధానం ఏం చెబుతుందో తెలుసా? ఒరే మీరు పాపం చేయకుండ్రా అంటుంది. అర్థమవలేదా? మన పాపం చేయటాన్ని బట్టే కదా ఆయన కోపం వచ్చింది. ఆ ఉగ్రతని సంతృష్టి పరచడానికే కదా క్రీస్తు వారు సిలువ మీదకి ఎక్కాల్సి వచ్చింది. సిలువ మీదకి ఎక్కినంత మాత్రాన మన నీతిమంతులు అయిపోయామా? ఆయన పునరుద్ధానుడు అయినప్పుడు. అదే కదా రోమపత్రిక 4:25. అయితే ఇప్పుడు మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, పాపం యొక్క నిజాన్ని, దేవుడు పాపులను శిక్షించాలనే వాస్తవాన్ని మనం ఖచ్చితంగా గ్రహించాలండి. మన పాపం చేస్తే పాపానికి శిక్ష రాకూడదని కోరుకుంటాం మనం. అవునా కదా? ఇలా చూడండి, మనం పాపం చేస్తే పాపానికి శిక్ష రావాలని ఎవరైనా కోరుకుంటారా? తప్పు చేసినోడిని, తప్పు చేయనోడు దండిస్తే ఒప్పుకుంటామా? ఒప్పుకోం. ఎందుకని? మనకి ఇష్టం ఉండదు. కానీ పునరుద్ధానం ఏం చెబుతుందో తెలుసా? నీ పాపాల కోసం ఒక ఆయన భరించాల్సి వచ్చింది. అందుగురించే క్రైస్తవుడు పునరుద్ధానాన్ని బట్టి నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన పాపం చేయకుండా ఉండాలి. పాపం అనేది నిజం. ఆ పాపానికి చాలా ప్రతిఫలం చెల్లించాల్సి వస్తుంది. అర్థమవలేదా? కాబట్టి పాఠం మనం నేర్చుకునేది ఏంటంటే, పాపం చేయకూడదు. పునరుద్ధానం ఇదే మనకు ప్రకటిస్తుంది. అర్థమైంది అనుకుంటున్నా. చాలామంది పాపం యొక్క ఫలితం తెలియక పాపంలోనే బ్రతుకుతూ ఉంటారు. పాపం యొక్క దాని బలం తెలియక, దాని శక్తి తెలియక పాపంలోనే జీవిస్తుంటారు. పాపంలోనే జీవనాన్ని సాగిస్తుంటారు. పాపం యొక్క ఫలితం నీకు అర్థం అవ్వలేదా? పాపం యొక్క ఫలితం ఏంటి? ఒక నీతిమంతుడు చనిపోవాల్సి వచ్చింది. అర్థం అవ్వలేదా? ఇది మనకు పాఠం. తర్వాత ఏంటంటే, కొలసీలకు రాసిన పత్రిక, ఈ మొదటి దానికి రోమపత్రిక 4:25 రాసుకోండి. 4:25 రాసుకోండి. రోమపత్రిక 4:25. ఇప్పుడు కొలసీ పత్రిక 2:12 చూద్దాం. కొలసీ పత్రిక 2:12. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. జాగ్రత్తగా చూడండి, మరొకసారి చదువుతున్నా. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. ఏం చెబుతుంది ఇక్కడ? పౌలు గారు ఏం చెప్తున్నాడు కొలస్సీలో ఉన్న సంఘంతో? మీరు క్రీస్తు మరణ, సమాధి, పునరుద్ధానములు, యేసుక్రీస్తు వారు చనిపోయారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేపబడ్డారు. ఇది ఒక 3 రోజులు జరిగిన ప్రాసెస్. ఇది ఎప్పుడు?
మన ప్రభుని నమ్ముకోక ముందు ఇప్పుడైతే 2000 సంవత్సరాల క్రితం జరిగిన ప్రాసెస్ ఇది. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేవటం అనేటువంటి ఈ సాదృశ్యం ఈరోజు మనల్ని ఏం చేస్తుంది? బాప్తిస్మానికి మారుస్తుంది. ఆయన చనిపోయాడు, ఆయనలాగా మనం చనిపోమని దేవుడు కోరుకోవట్లా భౌతికంగా. ఆయన సమాధి చేయబడ్డాడు, మనల్ని భౌతికంగా సమాధి చేయబడాలని కోరుకోవట్లా. ఆయన పునరుద్ధానుడు అయ్యాడు, మీరు కూడా ఆ సమాధి నుంచి తిరిగి లేవండి అని కోరుకోవట్లా. ఆయనకి జరిగినటువంటి ఈ కార్యక్రమం సాదృశ్య రూపంలో బాప్తీసం తీసుకుంటున్నప్పుడు మీరు ఆల్రెడీ పాపాల చేత అపరాధాల చేత చచ్చిపోయి ఉన్నారు కాబట్టి బాప్తీసం తీసుకుంటున్నప్పుడు నీటిలో ముంచినప్పుడు ఏమవుతున్నారు? సమాధి అవుతున్నారు. మరలా నీటి నుంచి పైకి లేచినప్పుడు పునరుద్ధరణం. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి ఎలా లేచారో దానికి సాదృశ్యంగా బాప్తిస్మ అనేది ఒకటి తెర మీదకి వచ్చింది. ఇది ఎలా జరిగింది? ఒకవేళ పునరుద్ధరణ అవ్వకపోతే జరిగిద్దా? జరగదు. అంటే పునరుద్ధానం దేని వెలుగులోకి తీసుకొచ్చింది? అంటే నశింపజేయబడే ఒక మనిషి రక్షించబడాలి అని అంటే ఆయన ఒక సాదృశ్య రూపమైనటువంటి దాన్ని ఆయన జీవితంలో జరిగించుకుని మనకు బాప్తిస్మ అనేటువంటి కార్యక్రమం ద్వారా మన ముందు పెట్టాడు. మీరు నీటిలో ములుగుతున్నప్పుడు ఆయనతో పాతి పెట్టబడినవారు, నీటిలోంచి పైకి లేస్తున్నప్పుడు మీరు పునరుద్ధానం పొందినట్టు ఆయనతోటి అనేటువంటి ఒక కొత్త సిస్టాన్ని పునరుద్ధానం వెలుగులోకి తీసుకొచ్చింది. అటు దీన్ని బట్టి ఏమి నేర్చుకోవాలనంటే చాలామంది బాప్తిస్మం అనేది లేదు అంటున్నారు. చాలా సంఘాలు ఏం చెబుతున్నాయి? ఇప్పుడు సాల్వేషన్ ఆర్మీ అని ఒక డెనామినేషన్ ఉంది, బాప్తిస్మం అవసరం లేదని చెప్తున్నారు. వాళ్ళు సిలువలో దొంగ బాప్తిస్మం పొందాడేంటి అని చెప్తున్నారు. హైపర్ గ్రేస్, అధిక కృప సిద్ధాంతం, వీళ్ళు కూడా ఏం చెబుతున్నారు అని అంటే బాప్తిస్మం అవసరం లేదు, అసలు బాప్తిస్మం అనేది అంత ప్రాముఖ్యమైనది కాదు అని. చాలా రకాలైనటువంటి డెనామినేషన్స్ బోధిస్తున్నాయి. ఏం అవసరం లేదని? బాప్తిస్మం అవసరం లేదని. అంటే బాప్తిస్మం అవసరం లేదని చెప్పే ఈ కొంతమంది దేన్ని నిరాకరిస్తున్నారు? ఆయన తిరిగి లేపబడ్డాడు, ఆయన పునరుద్ధానాన్ని నిరాకరిస్తున్నారు. ఇంకొక మాట మీకు చూపిస్తాను చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26-27 చూద్దాం. క్రీస్తు యేసునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులే ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. అంటే పునరుద్ధానం మనకి ఏం నేర్పిస్తుందంటే బాప్తిస్మం మందు క్రీస్తును ధరించుకోవాలి. బాప్తిస్మం పొందినప్పుడు ఏం జరుగుతుంది? మన జీవితంలో క్రీస్తుని ధరించుకోవడం జరుగుతుంది. కొంతమంది ఏమి నిరాకరిస్తున్నారు? బాప్తిస్మమే లేదంటున్నారు. బాప్తిస్మం మందు ఒకవేళ బాప్తిస్మం పొందినా మనలో కొంతమంది బాప్తిస్మం వద్దనే వాళ్ళు ఆ రకమైతే, బాప్తిస్మం తీసుకుని మనం చేసే పొరపాట్లు ఏంటంటే క్రీస్తుని ధరించుకోవట్లే. మనం క్రీస్తు సాదృశ్యులకు మనం వెళ్తున్నాం, కానీ తిరిగి లేస్తున్నప్పుడు క్రీస్తుని ధరించుకుని మన జీవితాల్లో క్రీస్తుని చూపించలేకపోతున్నాం. పునరుద్ధానం ఏం చెబుతుందో తెలుసా? అది సాదృశ్య రూపంగా మీకు దేవుడిచ్చాడయా, మరలా ఒక కొత్త జీవితాన్ని మీరు ప్రారంభించి క్రీస్తుని మీ జీవితంలో ఈ లోకానికి దేవునికి చూపించండి. పునరుద్ధానం అదే ప్రకటిస్తుందని చెప్తున్నాడు. పునరుద్ధానం 2 విషయాలు చెప్పాను మీకు. సాదృశ్య రూపమైనటువంటి బాప్తిస్మాన్ని మన జీవితంలోనికి అప్లై చేసుకుని ఆ బాప్తిస్మ అనేది యవ్వన ప్రాయంలోని తీసుకుని దాన్ని అనుసరిస్తూ ఆ తిరిగి లేచినప్పుడు ఆ బాప్తిస్మ మందు క్రీస్తుని నేను ధరించుకున్నాను, ఇదిగో నన్ను చూడండి, నన్ను చూస్తే క్రీస్తుని చూసినట్టే అన్నట్టుగా మీరు బ్రతకండి అని చెప్పడానికి ఆయన పునరుద్ధానం పొందాడు అని బైబిల్ చెబుతుంది. కానీ మనం ఏం చెబుతున్నాం? పునరుద్ధానం పొందాడు అంతే. పునరుద్ధానం పొందితే ఏంటి నీకు పాఠం? నువ్వేం నేర్చుకుంటావు? ఏమి నేర్చుకోబోతున్నావు? ఏంటి ప్రపంచానికి నువ్వు చూపించేది? పునరుద్ధానం అర్థమవలేదా? తర్వాత మరొక విషయం చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయం. మార్కు సువార్త 16వ అధ్యాయము 1వ వచనం. మత్తయి సువార్త చూద్దాం. మత్తయి సువార్త 28 1వ వచనం. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చింది. అంటే అప్పటికి ఆదివారం ఉదయాన్నే ప్రభు ఏమయ్యారు? తిరిగి లేచారు. విశ్రాంతి దినం అంటే ఏది? బైబిల్ ప్రకారం శనివారం 7వ రోజు, 8వ రోజు ఆదివారం. ఆదివారం ఏది? 8వ రోజు, శనివారం 7వ రోజు. అందుకే వారంలో ప్రారంభ దినం కాబట్టి ఆదివారం.
వారంలో మొదటి దినం అని ఆదివారం అని చెప్తారు. అంటే వాస్తవానికి చాలా రకాలైనటువంటి వివరణలు ఇస్తారో అవన్నీ వద్దు, కానీ మనం ఏ క్యాలెండర్ కింద బతుకుతున్నామో ఆ క్యాలెండర్ ప్రకారం చూస్తే ఆదివారం అనేది వారంలో మొదటి దినం కదా. యేసుప్రభువు ఎప్పుడు లేచారు? ఆదివారం. పునరుద్ధానం ఏ రోజు జరిగింది? పునరుద్ధానం ఏ రోజు జరిగింది? ఆదివారం. అంతే కదా. మరి వారంలో మొదటి దినం జరిగింది ఆయన పునరుద్ధానం. అందుకే అపోస్తులు ఏం చేశారంటే ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము, ప్రకటన మొదటి అధ్యాయం 10వ వచనం చూడండి. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా. ఏ రోజైనా ఆత్మవశుడై ఉన్నాడు యోహాను గారు? ప్రభు దినం ఏంటి అంటే ఇలా చూడండి. ప్రభు దినం అంటే ఏంటి? ఆదివారమా? నేను వారం అడుగుతున్నానండి, పేరు అడుగుతున్నాను. వారం పేరు ప్రభు దినమందు ఆదివారమున ఆయన ఏమై ఉన్నాడు? ఇక్కడ ప్రభు దినం అంటే ఆదివారమేనా, రెండో రాకడా? మీ మొక్కలు తాగాలట. నేను అడుగుతున్నాను, ఒక మాట చెప్పండి. ఇక్కడ ప్రభు దినమందు ఆత్మవశుడినై ఉండగా, ప్రభు దినాన ఆయన ఆత్మవశుడయ్యాడంట. పరిశుద్ధాత్మను ఆయన్ని వశపరుచుకుని తీసుకెళ్ళిపోయాడంట. ఏ రోజు అది? ప్రభు దినం అంటే రెండో రాకడ దినమందా ఆదివారమా? ఎలా చెప్పగలరు అంటున్నాను. ఏమంటే నాకు తెలియక అడుగుతున్నాను. రెండో రాకడైతే ఇప్పుడు మనం ఉంటామండి, అప్పుడు యోహాన్ గారు ఉంటాడండి అని అడగరేంటని మీ మొఖాలు అలా చూస్తాయి. ప్రభు దినము యేసుక్రీస్తు వారు రాకడే అనుకుంటే ఇంక ఏముండవు కదా, మొత్తం అంతమైపోతాయి కదా ఇవన్నీనే. అంటే ప్రభు దినం అంటే ఏమై ఉండాలి? ఈయన ఉన్నాడు ఇంకా యోహాన్ గారు అక్కడ. పంచిపోతే లయం అయిపోలేదు, ఆయన బతికే ఉన్నాడు. నన్ను ఇంకొక చోట నుంచి ఇంకొక చోటకి తీసుకెళ్ళాడు. ప్రభు దినాన్ని జరిగింది అంటున్నాడు. అంటే ఆదివారం అది. ఆదివారాన్ని ఎవరికి అప్లై చేశారు? వీళ్ళు యేసుక్రీస్తు వారికి అప్లై చేశారు. అంటే ఇక్కడ రాసినటువంటి గ్రీకు పదానికి అర్థం ఏంటంటే ఆ దినం ప్రభువునకు చెందింది అనే ఒక ముద్ర వేసారు వాళ్ళు. అపోస్తుల బోధ మనకి ప్రామాణికం. అపోస్తులు చెప్పింది తప్ప ఎవరేం చెప్పినా మనం వినకూడదు. ఒక అపోస్తులుడు ఏమంటున్నాడు? ప్రభు దినమందు నేను ఆత్మవశుడినై ఉండగా. అంటే ఆదివారం వారంలో మొదటి దినం. అది ఎవరిది? మళ్ళీ దేవుడిది అంటాడు. ప్రభుది. ఎవరు ప్రభు? నేను దేవుడిది అని చెప్పేసి సింపుల్గా వదిలించేసుకోవచ్చు నేను, కానీ నేను దేవుడిదని చెప్పను. ఎందుకనంటే ఆయన ప్రభు అంటే రాజు, చక్రవర్తి, ఏలేవాడు. ఎవరికి ప్రభు? మనకి ప్రభు. నీ ప్రభు నీకు డిసైడ్ చేసినటువంటి దినం, నీకు ప్రభుకి డిసైడ్ చేయబడినటువంటి దినం ఏంటంటే ఆదివారం, వారంలో మొదటి దినం. ఎవరిది? అర్థమవట్లేదు అనుకుంటున్నాను మీకు. వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. శనివారం ఎవరిది? ఇంకో ఒక రకంగా చూడండి, నేను ఆచారపరంగా చెప్పట్లా. శనివారం ఎవరిది బయట, శుక్రవారం ఎవరిది, మంగళవారం ఎవరిది, బుధవారం ఎవరిది డిసైడ్ చేసుకున్నారు వాళ్ళు. మరి ఆదివారం మీకు ఎవరిది? యేసుక్రీస్తుది. అంటే వారం రోజులు శుభ్రంగా నీ లోకంలో నీ వ్యాపారాల కోసం, నీ కుటుంబం కోసం నువ్వు బతుకుతున్నావు కదా, కనీసం ఒక్కరోజైనా ఆయనకి డిసైడ్ చేయవా? ఆయన ఆరాధించడానికి రావా? ఆయనకి ప్రత్యేకత ఇవ్వా? అదాన్ని ఆయన పునరుద్ధానుడు అయ్యాడు. ఆ బలాన్ని నువ్వు అనుభవించడానికి, ఆరాధించడానికి నువ్వు రావా? పునరుద్ధానం ఏం చెబుతుంది? ప్రభుకి ఒక రోజు డిసైడ్ చేసింది అని చెబుతుంది. కానీ ఆ ఆదివారం వచ్చి కూడుకుని ఆరాధించడానికి మనం చాలా సెలవు దినాలు ఎట్టేస్తాం. సంవత్సరంలో చాలా ఆదివారాలు సెలవెట్టేస్తాం కదా. ఏదైనా ఎవరి దినం ఇది? అంటే ఆయన దినానికి మనం దొంగిలించేసి అర్థమవలేదు మీకు. పునరుద్ధానం ఏం చెబుతుంది? వారంలో మొదటి దినం ఆరాధన దినంగా ఈ పునరుద్ధానం ప్రత్యేకపరిచినట్టు ప్రకటిస్తుంది. ఆ రోజు లేచారు కాబట్టి ఆ రోజు ఏం చేయాలి? మనం ఆరాధించాలి. అది ఎవరి దినం? ప్రభువునకు చెందింది. దినాలన్నీ ఆయనయే, కానీ ఆదివారం ఎవరికి చెందింది? మరి ఎక్కడున్నాం మనం? ఎక్కడుంటున్నాం చెప్పండి ఒకసారి.
తలనొప్పి అయిపోతుంది మనకి ఆదివారం వచ్చేసరికి. ఎందుకని? వచ్చేస్తుంది ఆదివారం, ఓరి నాయనోయ్. కొంతమందికి అయితే అది నిద్ర దినం. ప్రభుకి వీళ్ళు పడుకోవడానికి ఇస్తారు. కొంతమంది అయితే ఫంక్షన్లు చేసుకోవడానికి ఇస్తారు. కొంతమంది అయితే బీచ్లకు వెళ్ళడానికి ఇస్తారు. కొంతమంది అయితే ఇంటి దగ్గర కూర్చుని సోఫాలో కూర్చుని జీడిపప్పులు వేసుకుని కప్పులోని టీవీలు చూడటానికి ఇస్తారు. క్రికెట్ మ్యాచ్లు చూడటానికి ఇస్తారు. ఉద్యోగాలు చేసుకోవడానికి ఇస్తారు. వ్యాపారాలు చేసుకోవడానికి ఇస్తారు. అది ఎవరి దినం అంటున్నాను? అది ప్రభువునకు చెందింది అని అన్నప్పుడు పునరుద్ధానం మనకి ఏం ప్రకటిస్తుందంటే, మీరు ఆదివారం దేవుని మందిరానికి వచ్చి ఆయన ఆరాధించండి. పునరుద్ధానం ఇదే ప్రకటిస్తుంది. అసలు పునరుద్ధానం పొందాడు అని చెప్పడానికి మనం ఏం చేయాలి? ఆదివారం కనపడాలి. మా ప్రభు పునరుద్ధానం పొందాడు, ఇంతకంటే రుజువేంటి అని చెప్పాలి. కనపట్లేదంటే నువ్వు నమ్మలేదన్నమాట. అంటే ఇవాళ చాలామంది ఏం చేస్తున్నారు? సంవత్సరంలో కొద్ది దినాలకే వాళ్ళు పరిమితం అయిపోతున్నారు. ప్రార్థనకు రావటం అని అంటే వాళ్ళకి చాలా బాధగా ఉంది. నొప్పి. పునరుద్ధానం అంటే ఆదివారం ఏం నేర్పిస్తుందంటే, వారంలో మొదటి దినం ఆయనకి కేటాయించింది అని చెప్తుంది. కష్టమైన బాధ అయినా ఇష్టంగా వినాలి, ఇష్టంగా చేయాలి కదా. కాకరకాయ కూర తింటూ తినరా? ఎవరి కోసం తింటారు? కాకరకాయ చేదుగానే ఉంటుంది, కానీ మన ఆరోగ్యానికి మంచిది. ఈ మాటలు కూడా అంతే. బాబా ఆదివారం అటు పట్టుకున్నాడు రా బాబా అని అనుకోవద్దు మీరు. అది మీకు మంచిది. అది ప్రభు నా దినం నాకు కేటాయించామని అడుగుతాడండి. ఓ రోజునైనా సమాధానం చెప్తారు మీరు. నేను నీకు ఇచ్చిన సమయంలో నువ్వు వ్యాపారం చేసుకోవడానికి, ఉద్యోగాలు చేసుకోవడానికి నేను సమయం ఇచ్చేసాను నీకు. మరి నాకు ఇవ్వాల్సినటువంటి నాకు చెందిన దినాన్ని నువ్వు ఎందుకు ఆరాధించలేదు? ఎందుకు నీకు నొప్పి వచ్చింది అని లెక్కడితే మనం ఏం చెప్తాం? పునరుద్ధానం ఏం ప్రకటిస్తుంది? సరే ఆదివారం తప్పనిసరిగా కూడుకుని ఆయన్ని మహిమపరచు. ఆయన పునరుద్ధాన శక్తిని నువ్వు అనుభవించు. ఆయన చేసిన త్యాగాన్ని స్మరించు. నువ్వు చేయాల్సినటువంటి బాధ్యతనే నువ్వు గుర్తెరుగు. ఇది నేర్పుతుంది పునరుద్ధానం, ఆదివారం కూడుకోమని. తర్వాత అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము 31 చూడండి. పునరుద్ధానం మనకి ఏమి నేర్పిస్తుందో, ఏం ప్రకటిస్తుందో. 17:31. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చిపోయేడు ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. అంటే భూలోకమునకు తీర్పు తీర్చిపోయేడు ఒక దినమును నిర్ణయించాడంటాడు దేవుడు. ఏమండి? ఎవరి చేత? తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినమును నిర్ణయించాడు. అంటే తీర్పు దినం అనేది ఒకటి ఉందా? మనకి ఉందా? అది ఎలా రుజువు? కింద చెప్పాడు, మృతులలో నుండి ఆయనను లేపినందున దీనిని నమ్ముటకు అందరికీ ఆధారము కలగజేసి ఉన్నాడు. తీర్పు తీర్చిపోయే ఒక దినం ఉందని దేన్ని బట్టి మనం నమ్మాలి? పునరుద్ధానం తీర్పు దినం ఉందని ఎలా చెప్పిద్ది? మళ్ళీ మొదటికి వచ్చారు. తీర్పు దినం ఉందని, ఈ భూలోకానికి అందరిని నిలబెట్టి వారి లెక్కలో సెటిల్ చేస్తాడని ఏంటి రుజువు అంటే పునరుద్ధానం అంటున్నాం. యేసుక్రీస్తు వారి పునరుద్ధానం అంటున్నాం. పునరుద్ధానం మనం లెక్కడిగా రోజు ఒకటి ఉందని ఎలా చెప్తుంది అంటున్నా, ఎలా ప్రకటిస్తుంది అంటున్నా. ఏమండే? యేసుప్రభువు వారు చనిపోయారుగా, తిరిగి లేచారా? అంతేనా? మరి మనం చనిపోతామా? తిరిగి లేస్తామా? ఎందుకు లేవటం? లెక్క చెప్పడానికి లేపుతాడంట. ఒక ఆయన లేపాడు కదా, రుజువు చూపించాడు కదా, మిమ్మల్ని కూడా లేపుతాడు, ఆ రోజు నిలబెడతాడు అని పునరుద్ధానం చెబుతుంది. నన్ను ఆడి కూడా ఎవడహానికి పడుకుందాం అనుకుంటున్నాము సమాధిలో. లేపుతాడు. పిల్లలు పడిపోతే పేటమని కూడా పడిపోతారు కింద, క్యారమని ఎడుతున్నారని చెప్పేసి పాపం కొంతమంది నా బాబు అని ఎత్తుకుంటారు. కొంతమంది ఏడ్చుకొని ఇంకా కొడేస్తారు. దున్నలా ఉన్నామని చెప్పి 4 పీకుతారు. మళ్ళీ పడిపోతే పట్టించుకోరు అనుకుంటారు, లేపి మరీ కొడతారని కొంతమంది తల్లులు. ఇందాక మా తమ్ముడు లేపుతున్నాడు కదండి, పడిపోయిన మళ్ళీ లేపు కొడుతున్నాడు, మళ్ళీ పడిపోయిన మళ్ళీ లేపు కొడుతున్నాడు. దేవుడు కూడా అంతే. మనం చచ్చిపోయిన తర్వాత మనం గొడవ వదిలిపోద్దని మీరు అనుకుంటున్నారేమో, చచ్చిన తర్వాత ఎవరు చూసి వచ్చాడని అనుకుంటున్నారేమో. తీర్పు తీర్చిపోయే ఒక దినం ఉంది. ఆల్రెడీ ఒక ఆయన లేపాడు, మిమ్మల్ని కూడా లేపుతాడు, తాట తీస్తాడని చెప్తుంది పునరుద్ధానం. అర్థమైందా? ఎవడు చూసి వచ్చాడు అనుకోకు. తర్వాత కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20 వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:20. ఎప్పుడైతే నిద్రించిన వారిలో
ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు. లేపబడి ఉన్నాడు. ఎవరిని లేపాడని ప్రథమ ఫలముగా? అయితే దేవుడు మన నుండి ఏం కోరుతున్నాడు? దీన్ని బట్టి ప్రథమ ఫలముగా ఎవరు లేపబడ్డారు? ప్రథమ ఫలం అంటే తర్వాత ఇంకా ఫలాలు రావాల్సి ఉన్నాయని. ప్రథమ ఫలం అంటే ఏంటి? ఏకైక ఫలం లేచింది అన్నాడు అనుకుని పర్వాలేదు, ఇంకేం ఉండదని. ప్రథమ ఫలం అంటే ఇంకా ఉన్నాయి. అంటే మనం ఏం చేయాలని చెప్తుంది పునరుద్ధానం? ఫలించండి, దేవుని కొరకు ఫలించండి ఈ భూమి మీద. ఆయన ఫలించాడు, ప్రథమ ఫలం ఆయనే. ఆయన జీవితమే ప్రథమ ఫలం. తిరిగి లేచాడు ఆయన. తిరిగి లేవటమే ఫలం అంటున్నాడు ఆయన. తిరిగి ఎవరు లేవగలరు? చచ్చిన తర్వాత కూడా లేపగలిగే స్థితిలో బ్రతకగలిగేవాడు లేపగలిగాడు. యేసుప్రభు ఎందుకు లేపగలిగాడు? నీతిమంతుడే జీవించాడు కాబట్టి. నీతిమంతులే లేస్తారు. నువ్వు లేవాలంటే నీతిమంతులుగా బతకాలి. అది ఫలం. నీతి ఫలమేమనగా, ఆత్మ ఫలమేమనగా, వెలుగు ఫలమేమనగా. ఎందుకు చెప్తున్నారు భక్తులు? ప్రథమ ఫలం క్రీస్తు లేసాడు, తర్వాత ఫలాలు మనమే. మన నుంచి ఏం ఆశిస్తున్నాడు ఆయన? ఫలాలు ఆశిస్తున్నాడు. చూడండి, అది రోమాపత్రిక 7:4 చూడండి. రోమాపత్రిక 7:4. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలము ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తును వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతులైతిరి. యాలయనగా మనము శరీర సంబంధమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలం ఫలించుటకై. శరీరానుసారంగా ఉంటేనేమో మరణార్థమైన ఫలం ఫలిస్తాం, ఆత్మానుసారంగా ఉంటే ఆత్మ ఫలం ఫలిస్తాం. ఆల్రెడీ ఒక ఆయన మృతుల్లోంచి లేచి ఫలముగా ఆయనకి దేవునికి అర్పించుకున్నాడు. మీరు కూడా ఏమవ్వాలి? దేవుని కొరకు ఫలము ఫలించినట్లు, మనము ఫలము ఫలించినట్లు. పునరుద్ధానం ఏం చెబుతుంది మనకి? ఫలించండి. కానీ ఆ ఫలం ఫలించే స్థితిలో ఉన్నామా మనం? ఆదివారానికి ప్రాముఖ్యత ఇచ్చే స్థితిలో ఉన్నామా మనం? తీర్పు దినానికి మనం సిద్ధపడే స్థితిలో ఉన్నామా మనం? ఇంకేం చెప్పాం? అదే ఇంకా ముందు 2 విషయాలు చెప్పాను. బాప్తిస్మానికి ప్రాముఖ్యత ఇస్తున్నామా? క్రీస్తుని ధరించుకోవడానికి. పాపం యొక్క ఫలితం ఎంత తీవ్రంగా ఉంటుందో తెలిసినటువంటి నీవు పాపానికి దూరంగా ఉంటున్నావా? పునరుద్ధానం ఏం ప్రకటిస్తుంది? ఇన్ని విషయాలు చెబుతుంది. పునరుద్ధానం పొందాడు అని చెప్పుకోవడం తప్ప అందులో పాఠం నేర్చుకునేది ఏమి లేదు. అర్థమైందా? పునరుద్ధానం మంచిదా చెడ్డదా? అబ్బాబ్బే, పునరుద్ధానం మంచిదా చెడ్డదా? పునరుద్ధానం మనకి మేలు చేస్తుందా కీడు చేస్తుందా? మేలు వెనకాల కీడు కూడా ఉంది. దాన్ని వినియోగించుకోకపోతే, ఆ బలాన్ని ఉపయోగించుకోకపోతే కీడుగా మారుతుంది. అదే కీడు అవుతుంది నీకు రోజుని. ఇప్పుడు పునరుద్ధానం అవ్వలేదనుకోండి, రేపు లెక్క అడగటానికి ఉండదు ఆయనకి. ఆయన పునరుద్ధానం అవ్వలేదనుకోండి, ఆదివారం ప్రార్థన అనేది నేను మానేసినా కూడా నాకు భయం లేదనుకోవచ్చు. అర్థమవుతుందా? ఆ బలాన్ని మనం ఉపయోగించుకుంటే మేలుగా మారుతుంది. ఆ బలాన్ని మనం ఉపయోగించుకోకపోతే అదే కీడవుద్ది. రెండూ ప్రమాదమే. బలారాధన తీసుకుంటే మంచిదా, తీసుకోకుండా మానేస్తే మంచిదా? అంటే పాపం చేస్తున్నాడు ఒక వ్యక్తి, ఆ పాపం చేసే వ్యక్తి బలారాధనలో చేయి పెడుతున్నాడు. అలాంటి వ్యక్తి బలారాధన తీసుకోవటం మంచిదా, మంచిది కాదా? మానేసిన ప్రమాదమే. మాన్న ప్రమాదమే. తీసుకోకపోయినా ఎందుకు తీసుకోలేదని అడుగుతాడు. పాపం చేశానంటావు, ఎందుకు చేసావని అడుగుతాడు. ఇప్పుడు ఏం చేయాలి మరి? తీసుకుందాం. పాపం చేస్తే ఎందుకు తీసుకున్నావు అని అడుగుతాడు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? పాపం మానేయాలి. టోటల్గా నీ గొడవ వదిలించుకున్నావు ప్రభా, నువ్వు గొడవ పెట్టుకో, నేను పాపం మానేస్తాను. ఇది మన టార్గెట్. అంతేనా? మనం ఏం చేస్తాం? తినేస్తున్నాడు. ఒక్కొక్క రోజు మనకు అనిపిస్తుంది మనకి పాపం అనుకున్నప్పుడు మానేస్తాం, ఆయనకి పాపం అనుకున్న బోళ్ళని ఉంటాయి మన జీవితంలో. అర్థమవుతుంది? మన ఏదంటే పాపం అనుకుంటాం, అది అమ్మ పాపమ్మ అనుకుంటాం. ఏది పాపం మనకి? ఎవడన్నా లారీ గుర్తు చచ్చిపోతే పాపమ్మ, అది పాపమా? లారీ గుర్తు చచ్చిపోతే పాపం ఏంటండి? ఎవడ సైకిల్ మీద కింద పడిపోయి పాపమ్మ అంటారు, అది పాపం ఏంటి? వ్యభిచారం చేస్తే పాపం, తాగితే పాపం, దొంగతనం చేస్తే పాపం, అది పాపం ఏంటి? అంటే పాపానికి రీజన్ కూడా తెలియదు మన వాళ్ళకి. అర్థమవుతుందా? పాపానికి రీజన్ కూడా తెలియదు. అవి పాపాలు కాదు, ఆజ్ఞాతిక్రమమే పాపం. ఎవడ పడిపోతే పాపమో, ఎవడ నొప్పులు అయిపోతే పాపమో, ఎవడన్నా గోదావరి ఊరికెత్తేనో పాపమో,
ఈ కాదు పాపాలంటే. నిజం చెప్పండి, మీరు అవునా కదా అలా అంటారా లేదా? ఎవడ అయ్యో పాపం ఏంటి, అది పాపం ఏంటి? పాపానికి రీజన్ తెలియలేదు మనకి. ఆజ్ఞాతికరం పాపం. మనసుని పెట్టండి. పునరుద్ధానం చాలా విషయాలు మనకి బోధిస్తుంది. పునరుద్ధానుడు అయ్యాడనే సంబరం వెనక మన జీవితం, మన బాధ్యత కూడా ఆధారపడి ఉంది. దీన్ని దృష్టిని పెట్టండి. ఆయన కోసం బతుకుదాం. పునరుద్ధాన బలాన్ని మనం పొందుకుందాం. ఆయన పునరుద్ధానం ఏం చేస్తుందనంటే ముగించుకుందాం. ఆఖరి వచనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక, పౌలు గారు ఆయన ప్రయాస చూడండి దేనికోసం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో అనుభవం గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలుపడగొట్టి ఎట్టుదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. ఆయన గురేంటి? ఆయన లక్ష్యం ఏంటి? పునరుద్ధాన బలము నేను ఎరగాలి. అంటే పునరుద్ధానంలో ఏముంది? బలం ఉందండి. బలం ఉంది. పునరుద్ధాన బలం. ఆ పునరుద్ధాన అనుభవాలు మనం చూసామనుకోండి, ఎప్పటివరకు మనం విన్నవి చేయగలుగుతాం. ఆ బలాన్ని మనం ఉపయోగించుకోగలుగుతాం. పునరుద్ధాన బలాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. దేవుడి మాటలు మీ హృదయంలో ఆలోచన పుట్టించిన గాక, అటు రీతికి మనల్ని నడిపించిన గాక. ప్రార్థన చేసుకుందాం.